దేవుడు తన యొక్క ఆత్మ చేత తన యొక్క ప్రవక్తను అక్కడ పంపిస్తాడు. దేని కొరకంటే వాళ్ళు ఏమి కోల్పోయారో వాళ్ళకి తిరిగి ఇవ్వటానికి. దేవుని యొక్క వాక్యము ఎవరి వద్దకు వస్తుంటే అంత బ్రతికి అంత బాగుండి అంత సక్రమంగా దగ్గర కాదండి. వాక్యం ఏంటో తెలియక, దేవుడు ఏంటో తెలియక, విశ్వాసం ఏంటో తెలియక, ప్రార్థన ఏంటో తెలియక, బ్రతకడం ఏంటో తెలియక, నమ్మకం ఏంటో తెలియక, మనుషుల మధ్య నలిగిపోయి చితికిపోయి విరిగిపోయిన హృదయాలు కలిగి ఉన్న వాళ్ళ దగ్గరికి దేవుడు తన యొక్క వాక్యాన్ని పంపిస్తాడు. వారితో దేవుడు మాట్లాడతాడు. దేవుడు వారిని సంధిస్తాడు. వారి హృదయాలతో ఆయన సంధించి మాట్లాడతాడు. వారు ఏ స్థితిలో ఉన్నారో ఆ స్థితిలోంచే ఉన్నోళ్ళని ఉన్నట్టుగానే దేవుడు బయట తీసుకుని వస్తాడు. ఆయన ఒక్కొక్కరితో వ్యక్తిగతంగా మాట్లాడతాడు. మన దేవుడు ఎటువంటి దేవుడు అంటే, మన దేవుడు ఎంత బిజీగా ఉన్నప్పటికీ ప్రతి ఒక్కరితో మాట్లాడే దేవుడు. ఆమేన్. ఈరోజు మనం ఎంత బిజీగా ఉన్నాం, మనం ఎంతమందితో మాట్లాడుతున్నాం, దేవుని యొక్క వాక్యాన్ని ఎంతమంది దగ్గర మనం తీసుకుపోతున్నాం. చాలామందిని మనం ఎప్పుడో మర్చిపోయి ఉన్నాం. మన సంగతులతో పడి, మన ఆలోచనలతో పడి, మన యొక్క జీవితం యొక్క సంబంధించిన పనుల్లో పడిపోయి మనము దేవుని యొక్క వాక్యాన్ని ఇంకొక దగ్గరికి తీసుకుపోవాలన్న ఆలోచన కూడా మనలో చచ్చిపోయింది. అంతేనా కదా? ఇప్పుడు ఎవరు ఆమెలు చెప్పరా? నిజమే కదా. నిజమైతే ఒప్పుకుందాం, లేకపోతే లేదని చెప్పేసేయండి. దాంట్లో మొహమాటం ఏముంది? తీసుకెళ్తున్నాం వాక్యం వారి దగ్గరికన్నా, సువార్త వారి దగ్గర తీసుకుపోతున్నామా? లేదండి. ఎందుకు లేవంటే మనం బిజీ అయిపోయి ఉన్నాం. అయితే దేవుడికి నీ నుంచి ఆశిస్తుంది ఏంటంటే, ముందు నువ్వు జీవించు, ప్రజలో నువ్వు యథార్థంగా ఉండు, ప్రార్థనలో ఉండు, విశ్వాసంలో ఉండు. అప్పుడు నీలో ఉన్న క్రియలు చూసి ఇతరులు ఆకర్షించబడతారు. ఇది దేవుడు యొక్క మార్గమై ఉన్నది. ఇది దేవుడు ఎన్నుకున్న విధానమై ఉన్నది. దేవుడు ఒక ప్రవక్తను ఎన్నుకునేటప్పుడు ఆ ప్రవక్తని దేవుడు మంచోడని ఎన్నుకోడండి, లోబడతాడని ఎన్నుకుంటాడు. ఆమేన్. ఇప్పుడు దేవుడు మనలో కూడా ఎన్నుకుంటుంది దేనికంటే, మనం మంచోళ్ళమని ఎన్నుకోవటంలా లోబడతామని ఎన్నుకుంటున్నాడు. దేవుడు ఎందుకు మన కొరకు వాక్యం పంపించారంటే, ఈ వాక్యంతో మనల్ని సంధించినప్పుడు మనలో దేవుడి యొక్క గుణలక్షణాలు ఉన్నాయి, కానీ అవి చచ్చిపోయి ఉన్నాయి. ఆ చచ్చిపోయిన వాటిని దేవుడు వాక్యం పంపించి, ఆయన ఆత్మను పంపించి, ఆయన శక్తిని పంపించి, ఆయన ప్రవక్తను పంపించి, ఆయన యొక్క ప్రతి దాన్ని గుణలక్షణం మనకు పంపించి, మనలో చచ్చిపోయిన గుణలక్షణాలను ఆయన తిరిగి లేవనెత్తుతున్నాడు. దాని పేరే పునరుద్ధరణ అంటాం. దాన్ని తిరిగి ఉజ్జీవింపు చేయటం అంటాం. దానిని తిరిగి దాని యొక్క స్థానంలో పెట్టడం అంటున్నాం. ఈరోజు దేవుడు ఆయన యొక్క రెండవ రాకడ కన్నా ముందు చేస్తున్న కారణం ఏంటంటే, ఇంత బలమైన వాక్యం అని పంపించిన ఉద్దేశం ఏంటంటే, ఉద్దేశం ఒకటే, ఆయన వచ్చేసరికి మనం ఆయన యొక్క వాక్యం వల్లే ఉండాలని, ఆయన వచ్చేసరికి మనము సిద్ధపాటు కలిగి ఉండాలని, ఆయన వచ్చేసరికి మనము కూడా ఆయన వల్లే ఉండాలని దేవుడు తన యొక్క వాక్యాన్ని మన కొరకు పంపిస్తూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. అయితే ఈరోజు మనం ఎలా ఉన్నామంటే, వాక్యం విన్న రోజు మనం బలంగా ఉంటున్నాం. వాక్యం విన్న రోజు మన పరిస్థితి ఏంటి? నేను ఎప్పుడు చెప్తా ఉంటా, పాల్ గారు వచ్చారంటే ఉద్యోగం వచ్చింది. ఏంటది? ఎవరైతే వచ్చింది చెప్పండి అమ్మా. పాల్ గారు వస్తే వస్తుందా? ఎముకల్లోయలోకి ఎహెజ్కేలు వస్తే ఉద్యోగం రాలా. ఎహెజ్కేలు తెచ్చిన దేవుడు ఉద్యోగం తెచ్చాడు. నా మాట అర్థమవుతుందా? అంటే ఉద్యోగం ఎక్కడి నుంచి వస్తుంది? వాక్యము నుండి వస్తుంది. వాక్యం దేవుడై ఉన్నాడు, దేవుడు యేసై ఉన్నాడు, ఆయనే క్రీస్తు అయి ఉన్నాడు, ఆయనే ఆత్మగా మన మధ్యలో ఉన్నాడు. ఇప్పుడు ఉద్యోగం తెచ్చేవాడు ఆయన, మన మధ్యలోకి వెలుగు తెచ్చేవాడు ఆయన, మన జీవితంలో వెలుగులు తీసుకొచ్చేది ఆయన, మన కష్టాలు తెచ్చేది ఆయన, బాధలు తెచ్చేది ఆయన, శోధనలు తెచ్చేది ఆయన, కన్నీటిని తెచ్చేది ఆయన, అన్నీ తుడిచేది ఆయన. కాబట్టి ఉద్యోగం తెచ్చేది, త్యాగాల శక్తి కలిగి ఉన్నది ప్రభు అయిన యేసుక్రీస్తు ఒక్కడికి మాత్రమే. ఆయన మాత్రమే ఆ పని చేయగలడు. ఆయన మాత్రమే ఆ పని చేయడానికి సంపూర్ణంగా సమర్థుడై ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ఉద్యోగం ఎక్కడి నుంచి వచ్చింది? ఉద్యోగం ఎప్పుడు ఒక వ్యక్తిలోంచి రాదు, దేవుడు ఒక శక్తిలోంచి వస్తుంది. ఆయన యొక్క వాక్యం నుంచి మాత్రమే ఉద్యోగం పుడుతుంది. రెండోది, ఉద్యోగం వచ్చింది, ఆ సేవకుడు వచ్చాడు, ఉద్యోగం వచ్చింది, ఆయన ప్రసంగం చేశాడు, ఉద్యోగం వచ్చింది, ప్రసంగం అంటే ఉద్యోగం వచ్చింది. రైట్. ఉద్యోగం వస్తే అది ఎక్కడికి పోయింది? నిజంగా నువ్వు పొందుకుంది ఉద్యోగం అయితే నీలోంచి బయటికి పోతుంది, నీలోనే ఉండిపోవాలి కదా. ఉద్యోగం ఎక్కడికి వెళ్తుంది? అది ఎక్కడికి పోదు. ఉద్యోగం వచ్చేది ఏంటంటే మనలో ఉండిపోవటానికి. దేవుడు వాక్యం ఇచ్చింది దేనికి? వినిపోవటానికి కాదు, వాక్యం మనలో ఉండిపోవటానికి.
దేవుడు ఒక ఆత్మ ఇచ్చిన దానికి మనల్ని చూసి ఏదో స్వస్థపరచో ఏదో మనకు కార్యం చేసి వెళ్ళిపోవటానికి కాదు. ఆ స్వస్థపరిచిన తర్వాత లేదా మనకున్న బలహీనతను మనల్ని తీసివేసిన తర్వాత పరిశుద్ధాత్మ మన లోపల నివాసం చేయటం కొరకే దేవుడు తన ఒక ఆత్మను పంపించున్నాడు. కాబట్టి దేవుడు యొక్క ఆత్మ ఎందుకొరకు వచ్చింది, దేవుడు యొక్క వాక్యం ఎందుకొరకు వచ్చిందంటే మనల్ని శక్తితో నింపటానికి, మనము ఆయన యొక్క సారూప్యంలోకి తీసుకురావటానికి, ఆయన కృప కింద మనల్ని నడిపించడానికి. ప్రైజ్ ది లార్డ్. అంటే దేవుడు చేసే ప్రతి దానికి వెనకాల ఒక ఉద్దేశం ఉన్నది. ఆమె చెప్పగలరు ఎవరన్నా? దేవుడు చేసే ప్రతి కార్యానికి వెనకాల ఒక ఉద్దేశం ఉన్నది. దేవుడు మాట్లాడే ప్రతి మాటకి ఒక ఉద్దేశం ఉన్నది. ఆయన మనం ఎంచుకోవటానికి ఒక ఉద్దేశం ఉన్నది. ఆయన మన దగ్గర రావటానికి ఒక ఉద్దేశం ఉన్నది. ఆయన మన జీవితంలో ప్రతి కార్యము చేయటానికి వెనక దేవుడు ఒక గొప్ప ఉద్దేశం కలిగి ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ, ఘనత, ప్రభావం కలుగును గాక. అయితే ఒక్కసారి మనం కానీ ఇక్కడ గమనించినట్లయితే దేవుని యొక్క చిత్తము కానీ నువ్వు వెరిగి ఉండటానికి ఒక చిన్న రుజువుని ఇక్కడ చూపిస్తాను. ఇక్కడ మనం చూస్తున్నాం ఈ గ్రంథంలో, ఎహెజ్కేలు గ్రంథంలో, ఈ గ్రంథంలో ఇక్కడ రాసిన మాట ఏంటంటే, చచ్చిన ఎముకలు ఉన్న లోయలోకి దేవుడు తన ప్రవక్త అయిన ఎహెజ్కేలు తీసుకొచ్చి లోపలికి అడుగు పెట్టించి అంటున్నాడు, ఎహెజ్కేలు లేదంటే నరపుత్రుడా, ఈ ఎముకలన్నీ బ్రతకగలవా? ఒక మాట, ఎంతకీ ఆ లోయలో ఎవరున్నారు? గట్టిగా చెప్పండి. ఎముకలు ఉన్నాయి, రైట్. ఆ ఎముకలు ఎవరివి? ఎముకలు ఎవరివండి? కొంచెం గట్టిగా చెప్పండి, వినపట్ల. ఇశ్రాయేలువి. కరెక్ట్గా మాట్లాడితే దేవుడు యొక్క ప్రజలు, దేవుని సంతానాన్ని. అయితే ఇక్కడ గమనించే రెండు సంగతులు ఉన్నాయి. వాళ్ళు దేవుడు సంతానమై ఉన్నప్పటికీ వాళ్ళు మరణించారు. ఇప్పుడు దేవుడు సంతానమై ఉండి వారిని మరణించడానికన్నా ముందు దేవుడు సంతానముగా ఉన్నదాని దగ్గర నుంచి వాళ్ళు మరణించేంత వరకు దేవుడి కొరకు వాళ్ళు నిలబడ్డారు. దేవుడి కొరకు యుద్ధం చేశారు. వారు దేవుని యొక్క యోధులుగా పిలువబడ్డారు, దేవుని యొక్క సైన్యముగా పిలువబడ్డారు. ఆ దేశపు రాజుల నిమిత్తము దేవుడు యుద్ధాన్ని ప్రకటించినప్పుడు ఆ యుద్ధంలో వారి ప్రాణములు అర్పించున్నారు, వారి యుద్ధం నిమిత్తం మరణించున్నారు. దేవుని యొక్క వాక్యానికి లోబడి ఇశ్రాయేలు రాజులు యుద్ధం చేసిన ప్రతిసారి దాని తరపున, ఆ యుద్ధం తరపున ఈ సైనికులు నిలబడి ఉన్నారు. ఆ నిలబడినప్పుడు ఈ యుద్ధం చేసిన యుద్ధంలో అనేక సార్లు విజయం సాధించిన తర్వాత కూడా వీరు ఒంటికైన గాయాలను బట్టి వాళ్ళు మరణించున్నారు. అయితే ఆశ్చర్యం ఏంటంటే, ఇప్పుడు దేవుని నిమిత్తం యుద్ధం చేసిన వారిని తిరిగి లేవనెత్తడానికి దేవుడే లోయలోకి దిగొచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు నా నిమిత్తం యుద్ధం చేసిన వారిని కాపాడటం నా బాధ్యత. దేవుడి కింద దిగొచ్చాడు. ఎందుకని దేవుడు వారు చనిపోగానే వెంటనే బ్రతికించలేదంటే, ఒక కాలమంతా వాళ్ళు అక్కడే ఉన్నారు. వారంతా ఒక సాక్ష్యం కలిగి ఉన్నారు. దేవుడి కోసం యుద్ధం చేశారు, చనిపోయారు, మరణించారు, పాతి పెట్టబడ్డారు. అయితే ఇక్కడ గమనించాల్సిన సంగతి ఏంటంటే, వారు చనిపోయిన తర్వాత అనేక మంది ఆ ఎముక లోయను చూసి విమర్శ చేశారు. అదిగో వాళ్ళు చూడండి, దేవుడంట, జీవుడంట, పైకి లేపుతారంట, కాపాడతారంట, దేవుడి కొరకు యుద్ధం చేశారంట, దేవుని నిమిత్తం రోషం కలిగి ఉన్నామని చెప్పారు. ఇప్పుడు చూడండి, వాళ్ళ దేవుడు ఆ ఎముకల గొట్టలాగా లోయలో పడేసిపోయి ఉన్నాడు అని అందరూ వారు ఎగతాళి చేస్తా ఉంటే దేవుడు సహించాడు. చచ్చిన ఎముక సహించాలా? వారిని బట్టి దూషించబడుతున్నప్పుడు దేవుడు సహించున్నాడు. అలాగే ఈ రోజు మనము ఈ భూమి మీద, ఇప్పుడు మనము కూడా చచ్చిన ఎముకల వలె భూమి మీద ఉన్నాము. ఈ భూమి మీద చచ్చిన ఎముకలుగా మనం ఉండగా ఇప్పుడు మనల్ని దూషిస్తున్నారు బయట వాళ్ళు. వీరు వర్తమాన విశ్వాసాలంట, వీరు వాక్యం తెలిసిన వాళ్ళంట, వీరు ప్రార్థన చేసే వాళ్ళంట. వీళ్ళ బతుకులు చూడండి ఎలాగుండదో, వీళ్ళ జీవితం చూడండి ఎలాగుండో అంటలేదా? చెప్పరెవరు? ఇప్పుడు దూషించబడుతుంది ఎవరు? ఎముకలా? మనమా? ఎవరు? మీకు చాలాసార్లు చెప్పా, ఎవరన్నా చిన్నపిల్లలు, ఇప్పుడు స్టీఫెన్ ఉన్నాడు, స్టీఫెన్ 2 ఏళ్ళు ఎంత అంటే 6 అన్నాడు. ఎంత అన్నాడు? ఎంత 2 ఏళ్ళు అంటే? స్టీఫెన్ ఏమన్నాడు? ఇప్పుడు స్టీఫెన్ తిడతారా, లెక్కల మాస్టర్ని తిడతారా? చెప్పండి. ఒనేసిమేలు ఎవరితో గొడవ పడతాడు? ఎందుకని? ఈయనేమండు, నిజమేనా? ఇప్పుడు ఆర్లే వాళ్ళు సరిగ్గా లేకపోతే ఎవరిని తిడతారు? చెప్పరే? ఏమ్మా చెప్పరే అంటారా? వినపడలేదు నాకు. 2 ఏళ్ళు 6 అన్నది ఎవరు?
ప్రార్థన సరిగా చేయక విశ్వాసం లేకుండా తిరిగేది ఎవరు? తిట్లు మాత్రం ఎవరికి? చెప్పరాదు నాకు ఒకసారి ఆ రహస్య ముద్ర మర్మాలు చెప్పరాదు నాకు. ఏం జరుగుతున్నది? ఈరోజు మనం భూమి మీద సక్రమంగా లేకపోతే నిందలు ఎవరికి? ప్రభు అయిన యేసుక్రీస్తుకి. అవమానం ఎవరికి? ఆయన దగ్గర తీసుకుపోతున్నాం. ఆయనకి అంటించాలని చూస్తున్నాం, అయితే ఆయనకి ఏది అంటుకోదండి. ఎందుకంటే ఆయన అంత మహిమ గలవాడు, అంత ఉన్నతమైన స్థితి స్థానంలో ఉన్నవాడు. ఆయనకి ఏది అంతదో అటువంటి స్థితి స్థానం ఆయన కూర్చొని ఉన్నాడు. అయితే మనం ఎలాగున్నామంటే కరెక్ట్గా మాట్లాడితే అది చచ్చిన ఎముకల లోయ, ఇది ఆరులోవ లోయ. కాదని చెప్పండి ధైర్యం ఉంచి ఎవరన్నా. ఎందుకని? ఈ భూమి మీద ఆరులోవ అంటలా, ఈ భూమి అంతా లోయ నా దృష్టిలో. ఈ భూమి మీద ప్రతి వాడు దేవుడు దాంట్లో చచ్చిపోయి ఉన్నాడు. అబద్ధంలో చచ్చిపోయారు, మోసాలు చచ్చిపోయారు, దొంగతనం చచ్చిపోయారు, వ్యభిచారాలు చచ్చిపోయారు, దేవుడు దాంట్లో చచ్చిపోయి ఉన్నారండి. ఎలాగున్నామంటే మాంసం లేదు, ఖండ లేదు, రక్తం లేదు, జీవం లేదు, ఆత్మ లేదు, ఎముకలు అక్కడ పడి ఉన్నాయి. అయితే దేవుడు ఏం చేశాడంటే నువ్వు ఎముకలుగా మారినా కూడా ఆయన అంటున్నాడు నిన్ను విడువను, ఎడబాయను. నేను విడిచిపెట్టే ప్రసక్తే లేదు. ఎందుకంటే నీవు ఆయన కుమారుడు అయి ఉంటే, ఆయన కుమార్తె అయి ఉంటే నీ జీవితం యొక్క ముగింపులోపు దేవుడు నిశ్చయంగా నీ దగ్గరికి రావస్తున్నాడు, నిన్ను తాకవలస్తున్నాడు, నీతో మాట్లాడవలస్తున్నాడు, నిన్ను సరిచేయవలస్తున్నాడు, నువ్వు లేవనెత్తవలస్తున్నాడు, నిన్ను బలపరచవలస్తున్నాడు. నీ యొక్క స్థితిలో, నీ యొక్క స్థలంలోకి ఆయన మళ్ళా తిరిగి తేవలస్తున్నాడు. నిన్ను వెనకకి తీసుకురాకుండా దేవుడిని విడిచిపెట్టిపోడు. నువ్వు పడిపోయిన చోటే ఉండగా దేవుడిని వదిలిపెట్టిపోడు. నువ్వు జారిపోయిన చోట ఉండగా దేవుడిని విడిచిపెట్టిపోడు. నువ్వు లోయలో పడిపోయి ఉండగా దేవుడు తల తిప్పుకొని పక్కకు పోడు. ఆయన చెయ్యి చాపి తన వాక్యాన్ని పంపించి, శక్తిని పంపించి, సేవకుని పంపించి, ఆత్మను పంపించి నిన్ను లేవనెత్తుతాడు, నిన్ను కడుగుతాడు, నిన్ను శుభ్రం చేస్తాడు, నిన్ను భద్రపరుస్తాడు, నిన్ను తిరిగి యొక్క స్థాయిలో కూర్చోబెడతాడు. ఆయనను విడిచిపెట్టే దేవుడు కాడు, ఆయన మాట ఇచ్చి తప్పే దేవుడు కాదు. ఆయన రక్తం నీ కొరకు కాచున్నాడు, ఆయన నీ కొరకు దిగి వచ్చున్నాడు, నీ కొరకు సమాధిని బద్దలు చేస్తున్నాడు, నీ కొరకు పాతాలను జయించి ఆ తాళం ఆయన యొక్క స్వాధీనంలో పెట్టుకున్నాడు. మరణాన్ని జయించి ఆయన యొక్క స్వాధీనంలో తాళాలు పెట్టుకున్నాడు. ఆ మరణం యొక్క తాళం చెవి అది నీ కొరకే దాచిపెట్టుకున్నాడు. నువ్వు అక్కడికి వెళ్ళినా నేను తీసుకురాగలని చెప్పడానికే దేవుడు ఆ పని చేస్తున్నాడు. మరణాన్ని జయించాడు. పాతాళము తాళం చెవి ఆయన దగ్గర ఉన్నది. చచ్చిన ఎముకలో లోయలో పడి ఉండగా ఆయన వాటిని లేపలేడా? ప్రైజ్ లార్డ్. వాళ్ళు ఎగతాళి చేశారు, జోకులు వేసుకున్నారు. అది వాళ్ళ సమయం. ఇప్పుడు దేవుడి సమయం వచ్చింది. దేవుడు రంగం మీదకి వచ్చాడు. దేవుడు మాత్రమే రంగం మీదకి రాలా, ఆయన ప్రవక్త రంగం మీద తెచ్చాడు. ఆయన ప్రవక్తని ఒక్కనే లోయలో పంపించాలా, ప్రవక్తతో పాటు దేవుడు కూడా వచ్చున్నాడు. ఎప్పుడు దేవుడు యొక్క సేవకుడు, దేవుడు యొక్క ప్రవక్త ఒంటరిగా రాడు, దేవుని యొక్క వాక్యముతో వస్తాడు. దేవుని యొక్క వాక్యము ఒంటరిగా రాదు, దేవుని యొక్క శక్తితో వస్తాడు. ఇప్పుడు దేవుడే ఆ చచ్చిన ఎముకలు లోపల పడి ఉండగా వారిని మార్చాలనుకున్నాడు. ఆమేన్. దేవుడు తన వాక్యాన్ని ఎందుకు పంపిస్తారంటే నీ జీవితం చచ్చిపోయిన జీవితం కాదు, నీ జీవితం కదలేని జీవితం కాదు. ఆ చచ్చిన ఎముకలు, ఆ లోయలో ఉన్న ఎముకలు అంటున్నాయి మన జీవితం అంతా అయిపోయినది, మనం నాశనం అయిపోయాము, మనకి ఆశలు లేవు, మనం ఇక్కడి నుంచి లేవలేము, మనం ఇక్కడ ముగిసిపోయాము, మనల్ని బయట తీసేవాడు ఎవడు లేడు, మనం తిరిగి బాగు చేసేవాడు ఎవడు లేడు, మనం తిరిగి కదిపేవాడు ఎవడు లేడు, మనం నడిపించేవాడు ఎవడు లేడు, మన మళ్ళీ జీవము రాదని అవి ఆశలు మొత్తం పోయినాయి అని ఆ ఎముకలు బాధపడతావంటే దేవుడికి వాటి ఏడు వినబడింది, దేవుడికి ఆ మొర వినపడింది. వారి కన్నీటిని దేవుడు చూస్తున్నాడు, వారి మొరను ఆలకిస్తున్నాడు. ఇప్పుడు దేవుడే రంగం మీదకి వచ్చున్నాడు. దేవుడు ఎందుకు రంగం మీదకి వచ్చాడంటే నీ బ్రతుకు చచ్చిన బ్రతుకు కాదు, నీ జీవితము అందరూ నెట్టేసిన బ్రతుకు కాదు, నీ జీవితం ఇలాంటిది కాదు. నీ జీవితంలో నేను నీతో పాటు ఉంటాను, నీ జీవితంలో నేను నీకు తోడుగా ఉంటాను, నేను నిన్ను లేవనెత్తుతాను, నేనున్న స్థితిని బలపరుస్తాను. ఇది యెహోవా వాక్కు, ఇది యెహోవా వాక్కు. thus say the Lord. Amen. Praise the Lord. దేవుడు వారి స్థితిని మార్చాలనుకుంటున్నాడు. దేవుడు వాడికి ప్రాణం ఇవ్వాలనుకుంటున్నాడు. ఆ మరణ స్థితి నుంచి, శోధన స్థితి నుంచి, అచేతనమైన అంటే కదలేని స్థితిలో ఉన్న వారిని దేవుడు కదుపుతూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్.
ఈరోజు కూడా కరెక్ట్గా మాట్లాడితే దేవుడు ఇప్పుడు ఈ రాత్రి ఇక్కడ అదే పని చేస్తున్నాడు. కదలలేని హృదయాలు మనవి, కదలలేని ముఖలం మనం, స్పందించే హృదయాలు మనవి. అయితే దేవుడు ఏం చేస్తాడంటే వాక్యముతో కదుపుతున్నాడు, ఆయన యొక్క శక్తితో కదుపుతున్నాడు, ఆయన యొక్క ప్రభావంతో కదుపుతా ఉన్నాడు. చూడండి, ఇప్పుడు మేడగదిలో మనం ఎలా కూర్చున్నామో ఇరుక్కొని పక్కకు కదలటానికి కూడా వీలు లేకుండా ఇలాగ దేవుడు 2000 సంవత్సరాల క్రితం ఒక మేడగదిలో కూర్చోబెట్టాడు. 120 మందిని కూర్చోబెట్టాడు. మీరు గమనించలేదు, 120 మంది 10 రోజులు కదలలేదు, భయంతో కదల్లా. ఇప్పుడు ఆ 120 మంది ఏ లోయలో ఉన్నారు? భయమనే లోయ, మరణ భయమనే లోయలో ఉన్నారు. ఆ భయమైన లోయలోకి 10 రోజుల తర్వాత దేవుడే కిందకి దిగి వచ్చాడు. దిగిరాగానే ఏం జరిగింది? కిటికీలు కొట్టుకున్నాయి, కట్టలన్నీ ఊడిపోయినాయి, కిటికీలు మొత్తం పక్కకి వెళ్ళిపోయినాయి. దేవుడు యొక్క ఆత్మ లోపలికి వచ్చాడు. దేవుడు యొక్క ఆత్మ వచ్చి మీరు గమనించినట్లయితే ఆ 120 మందిలో 12 మంది మీదకే రాలేదండి, పేతురు మీద మాత్రం రాలేదండి, 120 మంది మీదకి వచ్చింది. ప్రజలో ఇప్పుడు ఆ మేడగదిలో ఉన్న 120 మంది దేవుడు యొక్క శక్తి చేత, ఆయన యొక్క ఆత్మ వారి మీద అగ్ని నాలుకలుగా విభాగింపబడినప్పుడు ఆ ఆత్మ యొక్క శక్తితో వారి కిందకి దిగి వచ్చున్నారు. వారి మేడగదిలోకి వెళ్ళినప్పుడు బైబిల్ చెప్తా ఉన్నది, వాడు భయపడి దాక్కున్నారు. యూదుల్ని చంపుతారని చెప్పి భయపడి వారు పోయి దాక్కుంటే, ఇప్పుడు వారి లోపలికి దేవుడు ఒక ఆత్మ దిగి వచ్చినప్పుడు దేవుడు ఒక వాక్యం అంటుంది, దేవుడు మీకు పిరికితనము గల ఆత్మని ఇయ్యలేదు కానీ ధైర్యము గల ఆత్మనిచ్చున్నాడు అంటున్నాడు. ఏమా, దేవుడి దగ్గర పిరికితనం గల ఆత్మ లేదండి, ఆయన దగ్గర ఉండేది ధైర్యం గల ఆత్మ. కాబట్టి ఈరోజు నువ్వు లోకంలో దేనికి భయపడుతున్నావు? ఏ సంగతులకి భయపడుతున్నావు? భయపడే ఆత్మ దేవుడు నీకు ఇవ్వలేదు, భయపడే గుణము కూడా నీ లోపల లేదు. అపవాది నీకు భయం తెచ్చిపెట్టాడు, ఈ లోకం నీకు భయం తెచ్చిపెట్టింది, నీ ఇరుగు పొరుగు వారు భయం తెచ్చిపెట్టారు, బంధువులు భయం తెచ్చిపెట్టారు, స్నేహితులు భయం తెచ్చిపెట్టారు. ఎవరో వ్యక్తి అపవాది కింద పనిచేసేవాడు నీకు భయం ఏంటో నేర్పించాడు. అయితే వాక్యం అంటుంది, నువ్వు భయం కలిగి ఉండాల్సింది దేవునికి మాత్రమే, లోకానికి కాదు, మనుషులు కాదు, కులాలు కాదు, బంధుత్వాలు కాదు. వాక్యము నువ్వు దాని నిమిత్తమే నిలబడినప్పుడు దేవుడు యొక్క శక్తి ప్రభావం నీ లోపల పనిచేస్తుంది. ఆ పని చేయడానికే దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు. ఈ మేడగదిలో ఉన్న 120 మందికి దేవుడు కొరకు పనిచేయాలని ఆశ ఉన్నది, కోరిక ఉన్నది. నిజంగా బయటికి పోవాలని, దేవుడు యొక్క కార్యాలు చేయాలని, దేవుడు నిరూపించాలని, అనేక మంది దేవుడు తిప్పాలని ఒక ఆశ అన్నది. అయితే లోపల భయం అన్నది. ఈ ఆశ ఉన్నవాళ్ళని దేవుడు ఎన్నుకున్నాడు. అయితే ఆశ ఉన్నవాళ్ళు భయపడేవాళ్ళు. ఈ భయపడే వాళ్ళకి దేవుడు తన ఆత్మని ఇవ్వాలనుకున్నాడు. ఎందుకు ఇవ్వాలనుకున్నాడంటే వారిలో ఉన్న భయం కలిగించే ఆత్మను తీసేసి దాని స్థానంలో దేవుడు కలిగి ఉన్న ధైర్యం అనే ఆత్మని దేవుడు వాళ్ళ లోపల పెంచడానికి. దాని ఒక అర్థం ఏంటంటే వారి లోపల భయం కలిగించే ఆత్మ హృదయంలో ఉన్నది. ఇప్పుడు దేవుడు ఏం చేసేదంటే ఆత్మను మాత్రమే మార్చడం కాదండి, వారి హృదయాన్ని తీసి దేవుడు తన హృదయాన్ని వారి లోపల పెట్టాను. ఏమా, ఇప్పుడు వాళ్ళు ఏ కార్యాలు చేస్తారు, ఎలాగ ఆలోచిస్తారు, ఏ మాటలు వారిలో వచ్చాయి? దేవుని మాటలు, దేవుడి ఆలోచనలు, దేవుడి క్రియలు, దేవుడు చూసే చూపు అన్నీ ఇప్పుడు దేవుడి కలిగిన వాళ్ళు కలిగి ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు మేడగదిలోంచి కిందకు వస్తుంటే కింద వాళ్ళు అనుకున్నారు ఆ పైకెళ్ళి 120 మంది కిందకు వస్తున్నారు అనుకున్నారు. కానీ పైకెళ్ళి 120 మంది శరీరాల కిందకు వస్తున్నాయి. అయితే ఆత్మలు మారి ఉన్నాయి, వారి హృదయాలు మారి ఉన్నాయి, ఆలోచనలు మారి ఉన్నాయి. వారి భయం స్థానంలో ధైర్యం వచ్చింది, పారిపోయే స్థానంలో వచ్చే కిందకి దిగి వచ్చే శక్తి వచ్చింది. ఎలాగొచ్చింది? దేవుడు వాళ్ళకి దిగి వచ్చింది దాన్ని బట్టి, దేవుడు యొక్క కార్యం వాళ్ళకి దిగి వచ్చింది దాన్ని బట్టి. అది ఆశ్చర్యం. వారి కిందకి దిగటానికన్నా ముందుగా ఆకాశంలో ఒక పెద్ద శబ్దం వచ్చింది. ఏంటి ఆ పెద్ద శబ్దం? పరిశుద్ధాత్మ కిందకి దిగి రావటం. ప్రజలో వారి కిందకి దిగి రావటానికన్నా ముందుగానే ఆ శబ్దానికి ఊరిలో వాళ్ళు మొత్తం ఆ మేడగది కింద చేరారు. ఏంటి ఆ శబ్దం? ఎక్కడి నుంచి వచ్చే శబ్దం? ఒక్కొక్కరు మేడ దిగుతుండే, ఓ వీళ్ళ భయపడే వాళ్ళు కిందకి దిగుతున్నారు, పారిపోయే వాళ్ళు కిందకి దిగుతున్నారు, పిరికోళ్ళు కిందకి దిగుతున్నారు. కానీ కిందకి దిగి వాళ్ళు మాట్లాడుతుంటే వారిలో భయం కనబట్టల్లా, వారి లోపల పిరికితనం కనబట్టల్లా, వారి లోపల దేవుని వాక్యం కనబడుతుంది, వారి లోపల దేవుని శక్తి కనిపిస్తుంది, వారి లోపల దేవుని ప్రభావం కనిపిస్తుంది. ఎందుకంటే వారు ఇంతకు ముందు లాగలేరు, వారు మారిన వారై ఉన్నారు.
ఈ రాత్రి అదే సంగతి జ్ఞాపకం చేస్తున్నా. దేవుడు నాతో మాట్లాడాడు, దేవుడు నాతో మాట్లాడాడు, దేవుడు నాతో మాట్లాడాడని చెప్పుకుని తిరిగే వాడికి ఒక మాట చెప్తున్నా. దేవుడు నీతో మాట్లాడితే అదే శక్తి నీ లోపల ఉండాలి, అదే ప్రభావం నీ లోపల ఉండాలి, మారిన జీవితం నీ లోపల ఉండాలి, మార్పు కలిగిన జీవితం నీ లోపల ఉండాలి, మారిన హృదయం నీవు కలిగి ఉండాలి. ఆ క్రియలు ఇతరులకు కనిపించాలి. నాతో మాట్లాడని చెప్పి నేను డప్పు పట్టుకొని కొట్టుకోవడం కాదండి. ఆ మారిన జీవితము, గుణలక్షణములు నా జీవితంలో కనిపించవచ్చు. ఈరోజు అటువంటి జీవితము దేవుడు నీకు నాకు ఇచ్చాడు. ఇప్పుడు చచ్చిన ఎముకలు లోపల ఉన్నాయి. ఆ ఎముకల దగ్గరికి దేవుడు యొక్క ప్రవక్త వచ్చాడు. హెజ్కేలు దేవుడు యొక్క నడిపిస్తున్నాడు. అటు ఇటు నడుస్తున్నాడు. మోకాళ్ళ కన్నా లోతు ఇంకా ఎముకలు ఉన్నాయి. ఆ ఎముకల మధ్య నడుస్తున్నప్పుడు ఈ ఎముకలు కానీ జీవించి బయటకు వస్తే, ఆ బయటకు వచ్చిన తర్వాత దాన్ని ఎముక అని పిలవరు, చచ్చిన ఎముక అని పిలవరు, లోయల ఎముక అని పిలవరు, ఇలా ప్రాణం లేదా పిలవరు. వారు ఏమంటారంటే ఇది దేవుని సైన్యము అంటారు. మరి ఇప్పుడు కూడా మన దగ్గరికి వాక్యం వచ్చి, వాక్యం మనల్ని తాకి, మన ఆలోచన, మన హృదయాన్ని మారిస్తే మనల్ని ఇంతకుముందు వ్యక్తిని పిలవరు. ఇతను దేవుడి సంబంధి అంటారు, ఇతను దేవుడు కుమారుడు అంటారు, ఈమె దేవుడి కుమార్తె అంటారు. కారణం ఏంటంటే లోపల జీవించే దేవుడు ఒక ఆత్మ ఉన్నది. దేవుడు అంత ప్రభావం కలిగి ఉంటే మనం ఎంత ప్రభావం కలిగి ఉండాలి? యోహాను సువార్త 34-30 చదువుదాం. 10వ అధ్యాయం ఒకసారి. యోహాను సువార్త 10వ అధ్యాయం 34-35. మీరు దైవములని నేనంటిని మీ ధర్మశాస్త్రంలో రాయబడలేదా? లేఖము నిరర్ధకము కానేరదు. దేవుని వాక్యం ఎవరికి వచ్చునో వారే దైవములై ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. దేవుని యొక్క వాక్యం ఎవరికి వచ్చినదో వారే దైవములు. ఇప్పుడు దేవుని యొక్క వాక్యము ఎంతకాలంలో, కాలం యొక్క చివరిలో రాకడ కన్నా ముందు మన దగ్గరికి వచ్చింది. ఇప్పుడు మనం ఎవరు? దేవుని యొక్క వాక్యం మన దగ్గరికి వస్తే మనం ఎవరము? వాక్యం ఎవరిని అభిషేకిస్తే వారిని అభిషిక్తుడు అంటారు. వారు దేవుళ్ళు. బైబిల్ ప్రకారంగా, యేసుక్రీస్తు చెప్పిన ప్రకారంగా 82వ కీర్తన 6వ వచనం కూడా అదే మాట ఉన్నది. మీరు దైవములని రాయబడలేదా? ఇప్పుడు దైవాలు మనమైతే మనం ఎందుకు భయపడాలి? మనలో భయం కలిగి ఆత్మ ఎందుకు ఉండాలి? మనలో పెరిగి ఆత్మ ఎందుకు ఉండాలి? అంటే నీ యొద్దకు వచ్చిన వాక్యాన్ని నువ్వు ఒప్పుకోలేదు, అంగీకరించాలా, దాన్ని తగినట్టుగా జీవించాలా, అందుకని భయం వచ్చింది. అంతేనా? మరి ఇప్పుడు దేవుని యొక్క వాక్యం సత్యమైతే అక్కడ యేసుక్రీస్తు అంటున్నాడు, లేఖనము ఎన్నడూ నిరర్ధకము కానేరదు. మీరు దైవములని నేను చెప్పి ఉండలేదా? నేను దైవాలని, మీరెవరో దైవాలని చెప్పున్నా ముందుగానే. మీరందరూ కానీ దైవాలై ఉంటే, మీరు ఆ మాట నమ్ముంటే ఆ లేఖనము నిరర్ధకము కానేరదు. నేనేది నమ్మకపోతే అయినా కూడా లేఖన నిరర్ధకం కానేరదు. ఎందుకంటే అది నమ్మేవాడు ఉంటారు దేవుడికి భూమి మీద. ఇప్పుడు నేను నమ్మేవాడిగా ఉన్నప్పుడు ఆ లేఖన మా దగ్గర నెరవేరుతుంది. ప్రజలో నువ్వు దేవుడు యొక్క చిత్తంలో ఉంటే దేవుడు లేఖనం నెరవేర్చకుండా ఉండడు. ఆయన పలికాడంటే అది నెరవేరవలసి ఉన్నది. అయితే ఎక్కడ నెరవేరుతుంది? లోబడిన చోట నెరవేరుతుంది. ప్రజలో దేవుని యొక్క కార్యాలు మన జీవితంలో జరగటం లేదు, మా ఇంట్లో జరగటం లేదు, మా సంఘంలో జరగట్లేదు అంటే కారణం ఏంటంటే లోబడకపోవటం. ఏంటది? లోబడకపోవటం. రెండోది, ఎక్కడైతే లోబడ్డామో అక్కడ దీనత్వం ఉంటుంది. లోబడిన చోట గర్వం ఉండదు, అహంకారం ఉండదు, పొగరు ఉండదు, సొంత ఆలోచన ఉండదు, సొంత ప్రత్యక్ష ఉండదు. కారణం ఏంటంటే నువ్వు ఎప్పుడైతే లోబడ్డావో నీ లోపలికి దేవుని యొక్క గుణం వస్తుంది, దేవుని యొక్క లక్ష్యం నీ లోపలికి వస్తుంది. అహంకారం ఉండదు, గర్వం ఉండదు, పొగరు ఉండదు. దాని స్థానంలో మృదుత్వం ఉంటుంది, దయాళత్వం ఉంటుంది, దీర్ఘశాంతం ఉంటుంది, ప్రేమ ఉంటుంది, నెమ్మది ఉంటుంది, సమాధానం ఉంటుంది. ఇప్పుడు నీ దగ్గర ఏమున్నాయి అంటే మన జీవితం అని చుట్టుపట్ల అందరూ చూస్తారని గమనిస్తున్నారు, మన కుటుంబంలో వాళ్ళు గమనిస్తారు, బంధువులు చేతులు గమనిస్తూనే ఉంటారు. వారు ఎప్పుడైతే మనలో ఈ లోక సంబంధించిన గుణములు కనపడ్డాయో అప్పుడు వాళ్ళు మనల్ని ఏమంటారంటే ఇతడు లోకస్తుడు. ఏంటది? ఏమంటారండి మనల్ని అప్పుడు? ఇప్పుడు మనం చర్చికి వచ్చి లోకస్తు అనిపించుకుంటే ఇంక చర్చికి వచ్చి ప్రయోజనం ఏంటి? దేవుని యొక్క వాక్యం దేవుడు మనకి ఎందుకొరకు పంపించారంటే మనల్ని మార్చే నిమిత్తం పంపించాడు. అవునా? ఇప్పుడు మార్చే నిమిత్తం దేవుడు మన ఎదుగు పంపించినప్పుడు
నేను మారాలి కదా ఫస్ట్. ఇంకొకటి అనాలంటే ముందు నేను మారాలి. నేను మారకుండా ఇంకొకటి అంటే నాకు అర్హత లేదు. నాకు తెలిసిన సంగతి అది. ఇంకొకటి ముందు నేను వేలెత్తి చూపించాలంటే ముందు నా లోపల మార్పు కనిపించాలి. ఈరోజు జీవితము అటువంటి జీవితం నేను కలిగి ఉండాలి. నా ఇంట్లో సాక్ష్యం ఏంటి, నా కుటుంబంలో సాక్ష్యం ఏంటి, నా బంధువుల సాక్ష్యం ఏంటి, స్నేహితుల సాక్ష్యం ఏంటి, సంఘంలో నా సాక్ష్యం ఏంటి, అదేంటో నేనేంటో నిరూపించేస్తుంది. ఈరోజు మనము చూసుకోవాల్సింది, చూడండి, నేనంటాను పక్కన సంగతి తర్వాత, కుటుంబంలో కూడా తర్వాత, ముందు నేను మారానా, నా జీవితం ఏంటి, నా బ్రతుకేంటి, నా మాటలేంటి, ఇది ముందు మారవలసి ఉన్నది. నువ్వు అవన్నీ మార్చుకున్నాక అప్పుడుగా నువ్వు మరణిస్తే దేవుడిని ఖచ్చితంగా తిరిగి లేపుతాడు. నువ్వు మారకుండా మరణిస్తే నువ్వు ఎప్పటికీ దేవుని యొక్క రాజ్యం చేరలేవు. దేవుని యొక్క రాజ్యం చేరాలంటే నేను మారవలసి ఉన్న ప్రతి దాంట్లో మారాలి. దేంట్లో మారాలి? ప్రతి దాంట్లో మారాలి. ప్రతి చిన్న దాంట్లో కూడా నన్ను నేను మార్చుకోవాల్సి ఉన్నా. అలా నువ్వు మార్చుకున్నప్పుడు దేవుడు నిన్ను సంపూర్ణంగా మార్చగల శక్తి కలిగిన దేవుడై ఉన్నాడు. ఏమా, విశ్వాసం మాత్రమే కలిగి ఉంటే సరిపోదు, వాక్యం మాత్రమే కలిగి ఉంటే సరిపోదు, 4 పుస్తకాలు చదవగానే సరిపోదు, 2 బైబిల్ వాక్యాలు చదవగానే సరిపోదు. నాకు సంపూర్ణమైన దేవుడికి లోబడే గుణం మొట్టమొదటిగా నేను కలిగి ఉండాలి. Without submitting my heart, I cannot touch the feet of God anymore. నేను నా హృదయాన్ని సంపూర్ణంగా దేవుడికి సమర్పించకుండా దేవుడి యొక్క పాదములు నేను తాకలేను. ఎందుకు తాకలేను? నాకు సమర్పణ కావాలి, నాకు జీవితం కావాలి. నా ఆలోచన కాకుండా దేవుడు యొక్క ఆలోచనలు అయి ఉండాలి. నేను చేసే పనులు నా సొంత చిత్తం కాకుండా దేవుడు యొక్క చిత్తంలో ఉన్న చిత్తాన్నే నేను నెరవేర్చేవాడిగా ఉన్నప్పుడు, అప్పుడు నాకు ఏమైనప్పటికీ దేవుడు నేను పైకి లేపగలడు. నాకు ఏమైనప్పటికీ దేవుడు నా కొరకు దిగి రాగలడు. నాకు ఏమై ఉన్నప్పటికీ దేవుడు ఆయన చెయ్యి నా వైపు చాపగలడు. నేను మరణంలో ఉన్నా, నేను పాతాళంలో ఉన్నా, నేను అపవాది బంధించిన దేవుడు అక్కడి నుంచి పైకి దాకా సముద్రుడై ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. నిన్ను చచ్చిన ఎముకగా దేవుడు విడిచిపెట్టడు. నిన్ను చచ్చిలో దేవుడు విడిచిపెట్టడు. నిన్ను లోకంలో విడిచిపెట్టాలి దేవుడు అనుకోవట్లా. ఆయన ఒక ఆలోచనలో, ఆయన ఒక తలంపులో ఈ భూమికి పునాది కన్నా ముందుగా నువ్వు దేవుళ్ళలో ఉన్నావు. ఆయనలో ఉన్న మాట నిజమైతే, ఆయన ఒక ఆలోచనలు అప్పుడు కూడా నిజమైతే, నువ్వు ఇప్పుడు కూడా ఉన్నావు. నువ్వు ఏ స్థితిలో ఉన్నావా తర్వాత, నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నావో తర్వాత, నువ్వు ఎటువంటి ఆశలు ఆలోచనలు కలిగి ఉన్నావో తర్వాత, అయితే నువ్వు దేవుడి చిత్తంలో ఉన్నావు నువ్వు ఎరిగినప్పుడు నువ్వు ఇంతకుముందు లాగా ఉండలేవు, ఇంతకుముందు పనులు చేయలేవు. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. మేడకి ఎదుగు దేవుడి దిగి వచ్చాడు. ఒక పెద్ద శబ్దం. ఏంటి ఆ శబ్దం? చాలామంది దానికి ఒక పేరు పెట్టారు, పెంతెకోస్తు శబ్దము. ఎందుకని పెంతెకోస్తు శబ్దము? ఆ దినము పెంతెకోస్తు దినము. ఒక చిన్న మాట, ఇంతకీ పెంతెకోస్తు అంటే ఏంటి? ఏ పెంతెకోస్తు, ది పెంతెకోస్తు, ఇండియా పెంతెకోస్తు, ఎన్ని పెంతెకోస్తులు ఉన్నాయి? ఏంటి పెంతెకోస్తు? యాభైవ దినము, పస్కా నుంచి 50వ దినాన్ని పెంతెకోస్తు దినం అంట. దాని పేరు పెంతెకోస్తు. అయితే ఇప్పుడు పెంతెకోస్తు అని పేరు పెట్టుకున్న వాళ్ళు, క్రైస్తవులు అనే పేరు పెట్టుకున్న ఒక సంగతి మాట్లాడదాం. క్రైస్తవుడు అనేది పేరు కాదు, పెంతెకోస్తు అనేది పేరు కాదు. పెంతెకోస్తు ఉద్యోగం అయితే క్రైస్తవము జీవమై ఉన్నది. ఇప్పుడు నేను క్రైస్తవుడై ఉంటే క్రీస్తు వలె ప్రవర్తించాలా, క్రీస్తు వలె నడవాలా, క్రీస్తు వలె జీవించాలా, క్రీస్తు వలె ఆలోచించాలా, క్రీస్తు వలె ప్రేమించాలా, క్రీస్తు వలె క్షమించాలా. ఇప్పుడు మన దగ్గర ప్రేమ ఉన్నదా? 0. క్షమాపణ 00. అంతేనా? ఎట్లాగైపోయి ఈరోజు క్షమించేదే లేదు. ఆడవాడు ఒకడు అంటాడు, భూమి మీద మనిషి మొఖాలు రగ్గేసి తగ్గేదే లేదంటాడు. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? క్షమించేదే లేదు. ఆడికి నీకు తేడా ఉన్నది. క్రీస్తు నీలో ఉంటే నీలో క్షమాపణ ఉండి తీరాలి. ఆమేన్. క్రీస్తు నాలో ఉంటే ప్రేమించే గుణం నాకు ఉండి తీరవలసి ఉన్నది. నో మ్యాటర్ వాట్ హ్యాపెన్ ఇన్ లైఫ్, యూ హ్యావ్ టు హ్యావ్ ఇట్. నీ జీవితంలో ఏది జరిగినా నువ్వు తప్పక దేవుడి యొక్క గుణలక్షణము కలిగి ఉండవలసి ఉన్నావు. అలా కలిగి ఉన్నవాడే క్రైస్తవుడు.
అయితే ఇప్పుడు పెంతెకోస్తు సంగతి ఏంటి, క్రైస్తవ సంగతి ఏంటి? ఒక క్రైస్తవుడు క్రీస్తు చెప్పిన విధముగా, అపోస్తలులు బోధించిన విధముగా, వాక్యానుసార విధముగా వారు జీవిస్తూ ఉన్నప్పుడు వారిలో కలిగేదే ఉద్యమము. ఆ ఉద్యమం పేరే పెంతెకోస్తు ఉద్యమము. మేడగదిలో ఒక్కరోజే వచ్చి ఆ ఉద్యమం వెళ్ళిపోలేదండి. మేడగదిలో ఉన్న 120 మందిలో వాళ్ళు చచ్చేదాకా ఉద్యమం ఉండదు. అయితే వాళ్ళు ఏం చేస్తారంటే, వాళ్ళు చనిపోయేలోపు ఆ ఉద్యమాన్ని ఇంకొకరికి ఇచ్చారు, ఆ ఉద్యమం ఇంకొకరికి ఇచ్చారు. అయితే అక్కడి నుంచి నాకు ఒక వ్యక్తి తెలుసు, ఆయన పేరు తోమా. ఆ ఉద్యమం చచ్చిపోకుండా ఆయన ఏం చేసి అక్కడిని తెచ్చి ఇండియాకి ఇచ్చిపోయాడు. ఇండియాలో ఉద్యమం కొద్దిమంది తీసుకున్నారు, ఆ పేరు కొద్దిమంది తీసుకున్నారు. పేరు కావాల్సిన వాళ్ళు పేరు పెట్టుకున్నారు, ఉద్యమం కావాల్సిన ఉద్యమం లోపల పెట్టుకున్నారు. ఈ రాత్రి ఒకటే మాట, నువ్వు క్రైస్తవుడని పేరు కలిగి ఉన్నావా, క్రైస్తవుడని జీవితం కలిగి ఉన్నావా? నువ్వు క్రీస్తు పేరు పెట్టుకున్నావా, లేకపోతే క్రీస్తు కలిగిన ఆత్మ కలిగి ఉన్నావా? ఈరోజు కేవలం నేను పేరు పెట్టుకొని ఉంటే దానివల్ల ఎటువంటి ప్రయోజనం లేదు. అదని కదల్చలేదు, అదని మార్చలేదు. నేను ఎవరిని మార్చలేనండి. నాకున్న జ్ఞానంతో నేను మార్చగలుగుతా. నా జ్ఞానంతో ఇంకొకటి మారిస్తే వాడు కొద్ది కాలానికి మళ్ళీ లోకంలోకి వెళ్ళిపోతాడు. అదే క్రీస్తు కలిగిన జ్ఞానంతో నువ్వు కానీ మార్చినట్లయితే వాడు చచ్చిన పరలోకానికి పోతాడు. ఈరోజు ఆ విధముగా నీవు నేను మార్చవలసి ఉన్నాం ఒక్కొక్కరిని. ఎలాగా? నిజమైన పెంతెకోస్తు శబ్దము, ఆ ఉద్యమము ఇంకా నా లోపల ఉండాలా, ఇంకా నీ లోపల ఉండాలా, ఇంకా అది మన లోపల ఉండాలా. వాక్యమైన ప్రతిసారి కాదు, నువ్వు జీవించిన ప్రతిసారి, నిద్ర లేచిన మొదలుకొని మళ్ళా నువ్వు నిద్రకి ఉపక్రమించేంత వరకు నీ లోపల ఆ ఉద్యమం నివాసం చేస్తూనే ఉండాలి. అది క్రైస్తవుడు అంటే. ఏమా? ఒక్కోసారి మనం ఊగిపోతాం, కేకలేసేస్తాం, అటు ఇటు ఊగిపోతాం, ఏడ్చేస్తాం, కన్నీళ్ళు పెడతాం, గందరగోళం చేసి గగ్గోలేసి పిల్లి మొక్కలు వేస్తాం. ఏంటంటే దేవుడు నాతో మాట్లాడాడండి, నాకు ఉద్యమం వచ్చేసిందండి, నేను బాడీ ఆగట్లేదండి, నేనేమి కాదు, అన్నీ రైటే. మరి ఆ తర్వాత ఎందుకు అలా ఉండట్లా? అది నేను అడిగేది. ఇప్పుడు వర్తమానం అంటున్నది, దేవుడు నిన్ను కాసేపే తాకి వెళ్ళిపోతాడా? దేవుడు కాసేపే ఆత్మని లోపల ఉంచుతాడా? మేడగదిలో వాళ్ళు 120 మందిలో దేవుడు బాగా చచ్చేదాకా ఆత్మ ఉంచాడు కదా. నేను ఇంకో సంగతి మీకు చెప్పాలి. ఒకసారి యుద్ధం జరుగుతూ ఉన్నది. యుద్ధం జరుగుతూ ఉంటే ఒక సైనికుడు చనిపోయాడు. ఆ సైనికుడిని పాతి పెడతామని తీసుకుపోతావు అంటే, అటే పోయి శత్రు సైన్యులు వస్తామంటే వాళ్ళు గబగబా తీసుకెళ్ళి దాన్ని ఒక దగ్గరలో ఉన్న ఒక సమాధిలో పడేసి పారిపోయారు. ఆ సమాధిలో పడ్డాడు, కాసేపటి కళ్ళు తెరిచి చూశాడు, పక్కన ఎముకలు ఉన్నాయి. వాడు గబగబా బయటకు వచ్చి చూశాడు. ఆ సమాధి మీద ఒకటి రాసి ఉంది, ఎలీషా సమాధి. ఏంటది? ఈ చచ్చినోని తీసుకెళ్ళి ఆ ఎముకల్లో ఎలీషా సమాధిలో పడేస్తే ఎలీషా ఎముకలు తగలగా ఇటు బతికాడు. చదివారా బైబిలు? ఇప్పుడు ఎలీషా చనిపోయాడు కదా, ఆత్మ ఎక్కడికి పోయింది? అక్కడే ఉంది. మరి మన సంగతి ఏంటి? బతికుండగా ఆపుతం లేకపోతే మనం ఎందుకంటే ఇంకా మనం వస్తుంటే ఎవడు పారిపోకూడదండి. మనం వస్తే ఎదురొచ్చి మనం ఆహ్వానించాలి. అది ఈరోజు మన జీవితం ఎలా ఉందంటానికి అదొక నిదర్శనం అయ్యి ఉన్నది. వాక్యం నువ్వు కలిగి ఉంటే, నువ్వు దేవుడి మాటలు తీసుకొస్తున్నప్పుడు నేను ప్రతి ఒక్కరు ఇంటికి ఆహ్వానించాలా. మా ఇంటికి రా, కాసేపు కూర్చో, మాట్లాడు, నాకు బలహీనతగా ఉంది, నా బలహీన తీర్చే, నాకు ఇబ్బందిగా ఉంది, నువ్వు ప్రార్థించే, నాకు సహాయం చేయి, నాతో పాటు మోకాళ్ళు కలిపి నాతో పాటు ప్రార్థించే అని అడిగేవాళ్ళు మనతో పాటు ఉన్నప్పుడే మన జీవితం సక్రమంగా ఉన్నట్లు. అది మన జీవితం సరైన జీవితం అయ్యి ఉండొచ్చు. ఐ ఈరోజు నా జీవితంలో అన్నిటికన్నా అత్యధికమైన ప్రాధాన్యత నేను దేనికి ఇవ్వాలంటే వాక్యానికి ఇవ్వాలి, ప్రార్థనకి ఇవ్వాలి. దేవునితో నా యొక్క సంగతులు మాట్లాడటానికి నేను ఎక్కువ సమయం దేవుని కొరకు కేటాయించాలి. అయితే ఈరోజు మనం ఏం చేస్తామని మనకున్న పనుల్లో ఒత్తిడిలో దేవుని తీసుకెళ్ళి లాస్ట్ పెట్టాం. దేవుడు ఎక్కడ ఉండాలి? ముందు ఉండాలి. మనం ఎక్కడ పెట్టాం? నా పనులు, నా జీవితము, నా సంతోషము, అయితే నా గురి, నా గోల్ అని చెప్పి ఈ భూమి మీద ఉన్న మొత్తం తీసుకొచ్చి ముందు కుప్పేసి ఆ కుప్ప ముందు పెట్టుకొని ఇదే నా జీవితం, ఇదే నా గమ్యం అంటున్నావు. అయితే ఇదే నీ గమ్యం అయితే నీకు పరలోకం ఎందుకు? చెప్పండి. మన గమ్యం ఏమవ్వాలా? నీ గురి ఏమవ్వాలా? నీ ఆలోచన ఏమవ్వాలంటే దేవుని యొక్క రాజ్యం చేరటమై ఉండాలి. ఇక్కడ భూమి మీద ఉన్నవన్నీ కావాలి. అయితే ఇది కొద్ది కాలమే కావాలి నీకు, తర్వాత ఇవి పనిచేయవు.
ఈ కొద్ది కాలం తర్వాత ఇవన్నీ ఇక్కడే ఉండిపోతాయి. నీలో ఉన్న ఆత్మ పరలోకానికి పోవాలి. వీటన్నిటి కోసం నువ్వు ప్రయాస ఎక్కువ కలిగి, భారం ఎక్కువ కలిగి, సమయం ఎక్కువ దానికి కేటాయిస్తున్నప్పుడు నువ్వు దేవుడి నిమిత్తము ఎంత సమయం కేటాయిస్తున్నావు? ఇప్పుడు అలాగుండగా నువ్వు దేవుడికి ఆలోచనలు పక్కన పెట్టి మిగతా ఆలోచన మీద సమయం ఎక్కువ పెట్టినప్పుడు నేనంటున్నా, నువ్వు భూమి మీద చచ్చిన ఎముకవు కాదా? నువ్వు లోయల ఎముకవు కాదా? అయితే రహస్యం ఏంటంటే, ఈ రాత్రి నువ్వు ఆ స్థితిలో ఉన్నా కూడా దేవుడిని విడిచిపెట్టటల్లా. ఈ రాత్రి వాక్యం వచ్చినందుకే మన కొరకు నువ్వు దేంట్లో చచ్చిపోయావా అంటున్నాడు. ఈ లోకంలో చచ్చిపోయావా? ఆశలో చచ్చిపోయావా? ఆలోచనలు చనిపోయావా? నువ్వు దేంట్లో చచ్చిపోయావో నువ్వు చెప్పినట్లయితే దేవుడు దాంట్లో బయట తేగాడు. ఈరోజు మనం ఎక్కడున్నాం? ప్రపంచమైన లోయలో, వ్యర్థమైన లోయలో, ఆడంబరమైన లోయలో, పాపమైన లోయలో, శోధన లోయలో, అబద్ధమైన లోయలో, దొంగతనమైన లోయలో, వ్యభిచారమైన లోయలో, ఒక్కొక్కరు ఒక్కొక్క లోయలో ఉన్నాం. పక్కనోడు లోయ మనకి నవ్వులాటగా జోక్గా ఉంటుంది, కానీ మన లోయ వాడికి జోక్గా ఉంటుంది. ఇద్దరు ఎక్కడున్నారు? అది ఆ లోయలో ఉన్నవాడిని ఈడు, ఈ లోయలో ఆవిడ తిట్టుకుంటే ఉపయోగం ఏంటి? నిజమైన ఏం చేయాలంటే ఇద్దరు కలిసి బయటికి రావాలా. ఇద్దరు దేవుడు కాదు, ఇద్దరు కలిసి బయటికి రావాలా. ఇద్దరు తిట్టుకుంటా కూర్చో, ఇద్దరు ఎక్కడికి పోతారు? ఇద్దరు లోయలోనే ఉన్నారు, చచ్చిన వాళ్ళలో ఉన్నారు. ఇద్దరు బతికినోడు చచ్చినోడు తిట్టుకుంటే పర్వాలా, ఇద్దరు చచ్చిన వాళ్ళు తిట్టుకుంటే ఉపయోగం ఏంటంటే? తెలియకూడదు చెప్పండి. ఈరోజు దేవుడి యొక్క రాజ్యంకి వెళ్ళాలంటే ఒకరికొకరు తోడు ఉండాలి. బైబిల్ అంటుంది ఇద్దరు కలిసి ప్రార్థించండి, ఒకటి సరిగా లేకపోతే పక్కన సరి చేస్తాడు. ఒకటి సరిగ్గా ఉంటే ఇంకోటిని సరిచేయడానికి అవకాశం ఉంటుంది. నువ్వు బలహీనంగా ఉన్నప్పుడు వాడు ప్రార్థన చేసింది బలపరుస్తాడు, నువ్వు బలంగా ఉన్నప్పుడు వాడు బలపరుస్తూ ఉంటావు. అలాగే ఇద్దరు కలిసి ప్రార్థన చేయాలి. ఏమే బైబిల్ అంటుంది సమ్మతి లేకుండా కూడి నడుతురా అవుతుందా? భార్య అయినా భర్త అయినా అవుతుందా? స్నేహితులైనా అవుతుందా? సంఘం కూడా అంతే అవదో. నువ్వు క్రీస్తులో ఉన్నావా? ఒకటే ఆత్మ కలిగి ఉండాలి. నువ్వు దేవుడి దగ్గరికి వెళ్ళాలా? ఒకటే ఆత్మ కలిగి ఉండాలా. సత్యము మాత్రమే నువ్వు కలిగి ఉండాలా. అలాగే నువ్వు కలిగి ఉన్నప్పుడు దేవుడు నిన్ను తాకగలడు, దేవుడు నిన్ను మార్చగలడు, దేవుడు నీకు తోడుగా ఉండగలడు, దేవుడు నీకు కృప ఇవ్వగలడు, ఆయన ఒక శక్తి కూడా నీకు ఇవ్వగలడు. నీకున్న ప్రతి స్థితి నుంచి దేవుడు నిన్ను పైకి లేవనెత్తగల దేవుడు అయి ఉన్నాడు. అయితే గమనించండి, చచ్చిపోయినది, పాడైపోయినది, కుళ్ళిపోయినవి, ఎండిపోయినవి, ఒక రూపం లేదు, ఒక ఆకారం లేదు, అది ఎవరి ఎముకలు ఎవరో తెలియదు. పుర్రె ఎక్కడో ఉంది, కాళ్ళు ఎముక ఎక్కడో ఉంది, నడుము ఎముక ఎక్కడో ఉంది, చెయ్యి ఎముక ఎక్కడో ఉంది, మెడ ఎముక ఎక్కడో ఉంది, అన్ని గందరగోళంగా ఎవరివి ఏ ఎముకలో తెలిసి అక్కడ పడి ఉన్నప్పటికీ దేవుడు అంటున్నాడు వాటి మధ్యలోకి ప్రవక్తను తీసుకొచ్చి, నరపుతుడా ప్రవచింపము, ఈ చచ్చిన ఎముకలు బ్రతకగలవని వాడికి నువ్వు చెప్పు. ఆశ్చర్యం ఏంటంటే దేవుడు చెప్పొచ్చు కదా, దేవుడు చెప్పొచ్చు కదా. దేవుడు ఒక మాట అన్నాడు, ఆమోసు 3:7. దేవుడు తన దాసైన ప్రవక్తలకు తెలియచేయకుండా తను సంకల్పించదాన్ని ఏమి చేయడో. దేవుడు తను చేయాలనుకుంటే ముందు ప్రవక్తలు చెప్పాలి, ఆ తర్వాత ఆయన చేయాలి. ఆయన మాట అన్నాడు కాబట్టి ఆ మాట కట్టుబడి ఇప్పుడు తను ఏం చేయాలైతే అనుకున్నాడు ఆ లోయలో వాటన్నిటిని ముందు యెహెజ్కేలుకి చెప్పాలి, ఆ తర్వాత దేవుడు చేయాలి. ఆమేన్. అంటే ఇప్పుడు దేవుడు సేవకుడు ఎందుకు పంపించారంటే మనకి తెలియచేయటానికి. ఇప్పుడు ఆ చచ్చిన ఎముకలారా మీరు బతుకుతారన్నప్పుడు ఆ ఎముకలను ఏమనాలి? నేను నమ్ముతున్నాను అనాలి. నేను నమ్మను అంటే మేము చూసేవాళ్ళు ఎటువంటి వాళ్ళు చాలామంది అంటే చాలామంది వచ్చారు పోయారులే అంటే ఏమవుతుంది? ఎముక ఆల్రెడీ చచ్చింది, ఇక అంతకుమించి అదేమీ చేయలేదు. ఇప్పుడు చచ్చిన ఎముక అది చచ్చిందని దానికి తెలిస్తే నాకు ఒక అవకాశం వచ్చింది కదా అన్నప్పుడు ఆ అవకాశాన్ని నమ్మాలి. అవకాశం దేవుడు ఒక ప్రవక్త వచ్చిందని ఇంకా నమ్మాలి. అది దేవుడే వచ్చి చెప్పాడు, అది ఇంకా ఎక్కువ నమ్మాలి. అయితే ఆశ్చర్యం ఏంటంటే మీరు బైబిల్ కానీ చదివినట్లయితే దేవుడు యెహెజ్కేలు ప్రవక్తను తీసుకొచ్చినప్పుడు యెహెజ్కేలు ప్రవక్తతో పాటు దేవుడు కూడా వచ్చాడు. దేవుడు మాత్రమే రాలా, ఆయనతో పాటు వెలుగును కూడా తెచ్చాడు. వెలుగంటే ఏదో కాదు, వాక్యమై ఉన్నది. వెలుగంటే ఏదో కాదు, జీవమై ఉన్నది. ఇప్పుడు ఆ చచ్చిన ఎముక లోయలోకి ఏమొచ్చింది? జీవం గల దేవుడు జీవాన్ని తీసుకొని వెలుగుని తీసుకొని అక్కడికి వచ్చాడు. ఆ లోయ దేవుని యొక్క శక్తితో నిండి ఉన్నది. ఇప్పుడు లోయ అంతా దేవుడు యొక్క శక్తి ఉన్నది. కారణం ఏంటంటే దేవుడు ఆ లోయలో కొద్ది మందిని పైకి లేపడానికి రాలా, తనకి ఇష్టమైన వాడిని పైకి లేపడానికి రాలా, తనకు నచ్చిన వాడిని కొద్దిమంది 10 పేర్లు పిలుచుకొని పోవడానికి రాలా. కానీ బెతెస్దా కొన దగ్గరికి యేసుక్రీస్తు వచ్చినప్పుడు అన్ని వేల లక్షల మంది ఉంటే వారందరి మధ్యలో ఒక్కడే స్వస్థపరిచాడు. అందరిని స్వస్థపరచలేదు, కానీ ఇక్కడ ఈ లోయలో మాత్రం దేవుడు అందరిని పైకి లేపడానికి వచ్చాడు.
అంటే ప్రతి ఒక్కరికి దేవుడు అవకాశం ఇస్తున్నాడు. నేనంటున్నా ఈరోజు ఈ రాత్రి ఈ ఆరిలోవా లోయలో కూడా దేవుడు అందరికీ అవకాశం ఇస్తున్నాడు. ప్రతి ఒక్కరికి, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ యువర్ క్యాస్ట్ అండ్ యువర్ ట్రైబ్, నీ కులమేంటో మతమేంటో సంబంధం లేకుండా దేవుడు అందరికీ అవకాశం ఇస్తున్నాడు. ఎందుకు అవకాశం ఇస్తారంటే ప్రతి ఒక్కరిని దేవుడు పైకి లేపాలనుకుంటున్నాడు. ప్రతి ఒక్కరిని దేవుడు ఆయనతో పాటు నిలబెట్టాలనుకుంటున్నాడు. అందుకోసమే దేవుడు ఆయనంతటా ఆయనే లోయలోకి దిగొచ్చాడు. అబ్రహాం దగ్గరికి దేవుడు దిగొచ్చాడు, మోషే దగ్గరికి దేవుడు దిగొచ్చాడు, సమరసి దగ్గరికి దేవుడు దిగొచ్చాడు, పౌలు దగ్గరికి దేవుడు దిగొచ్చాడు. అలాగే లోయ లోపలికి దేవుడు దిగొచ్చాడు. నీకు సంగతి కూడా చెప్పాలి ఈ రాత్రి, అలాగే దేవుడు కూడా నీ కొరకే ఇప్పటికే దిగి వచ్చాడు. ఇప్పుడు దాన్ని నమ్మవలసి ఉన్నా, నమ్మలేనప్పుడు ఏం చేయగలడు దేవుడు మాత్రం. బైబిల్ అంటుంది యేసుక్రీస్తు తన సొంత ఊరికి వెళ్ళాడు. అందరూ చూసి అయ్యా యేసయ్య వచ్చాడు, మెస్సయ్య వచ్చాడు, నజరేతు వాడు వచ్చాడు, క్రీస్తు వచ్చాడు, అభిషిక్తుడు వచ్చాడు, తండ్రి వచ్చాడు, ఆ పేరు వచ్చాడు, ఈ పేరు వచ్చి ఉన్న పేరు అని చెప్పాడు. ఆయన ముందు మోకరిల్లారు, అయ్యా మాకు ప్రార్థన చెయ్యి అని అడిగారు. ఆయన చేతులు జాపి వాళ్ళ తల మీద చేతులు పెట్టి ప్రార్థించినప్పుడు ఆ ఊరిలో ఒక్కడ కూడా స్వస్థత పొందుకోలేకపోయిన బైబిల్లో ఉన్నది. ఎవరు స్వస్థత చేయలేకపోయింది? యేసుక్రీస్తు వారిలో ఉన్న విశ్వాసమా? మరి ఈరోజు మన దగ్గరికి వాక్యం వచ్చినప్పుడు ఆ వాక్యాన్ని అంగీకరించకపోతే దాని సంగతి ఏంటో చెప్పండి. వాక్యంలో శక్తి లేదా? వాక్యంలో ప్రభావం లేదా? బైబిల్ అంటే యేసుక్రీస్తు నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నాడు. ఆయన ప్రభావం అలాగే ఉన్నది, ఆయన శక్తి అలాగే ఉన్నది. లోయలో అంతమంది లేపిన దేవుడు ఇక్కడ మనల్ని మాత్రం కదపలేడా? ఖచ్చితంగా కదపగలడు. అయితే దేవుడు అందరినీ కదపడు, ఆయన ఆలోచనలో వారినే కదుపుతాడు, ఆయన చిత్తంలో వారినే కదుపుతాడు. ఎవరైతే మారాలని కోరుకుంటున్నాడో దేవుడు వారితో పాటు ఎప్పుడు ఉంటాడు. ఎవరైతే మారాలని నా జీవితం ఇలా ఉండకూడదు, నాలో తప్పులున్నాయి ప్రభాని ఒప్పుకుంటున్నారో ఆ ఒప్పుకున్న వారిలోంచి దేవుడు తప్పులు తీసేసి, ఒప్పుకున్న వారిలోంచి పాపం తీసేసి, ఒప్పుకున్న వాళ్ళ చోదలు తీసేసి, వారి మీద పడ్డ నిందలు తీసేసి, ఇదిగో నేను నీకు మాటిచ్చా, నేను నీకు తోడుగా ఉంటాను, ఇదిగో మాటిచ్చా నేను విడువాను, ఇదిగో నీకు మాటిచ్చా నేను ఎడబాయను, నేను సదాకాలం నీతో పాటు ఉంటాను, నేను నీ పక్షంలో ఉంటాను, నీ తరపున యుద్ధం చేస్తాను అని బైబిల్లో ఆయన నీకు నాకు ఇచ్చే ప్రతి ఒక్క వాగ్దానానికి కట్టుబడి దేవుడై ఉన్నాడు. ఆయన ఇచ్చిన వాగ్దానానికి ఎన్నడూ ఒక్కసారి కూడా దాటిపోయే దేవుడు కాదు. గమనించండి, ఇప్పుడు లోయలోకి వచ్చింది ఎవరు? దేవుడు. దేవుడు వెలుగు, దేవుని యొక్క వాక్యం, దేవుని యొక్క వాగ్దానము, దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క ప్రభావం, దేవుని యొక్క ఆత్మ, ఇన్ని ఇప్పుడు లోయలో ఉన్నాయి. ఇప్పుడు దేవుడు ఏం కోరుకున్నాడంటే లోయలోకి ఉద్యమం తెద్దాం అనుకున్నాడు. ఉద్యమం ఎలాగొస్తుంది? దేవుడు ఒక్కళ్ళలో ఉండే ఉద్యమం కాదండి. దేవుళ్ళో ఉన్న ఆత్మ నాలోకి వచ్చి నన్ను కదిలిస్తే నాలో ఉన్న చెత్త మొత్తం బయటికి పంపిస్తే అది ఉద్యమం. అవునా? మన ఉద్యమం అనుకునేదేంటి? కాసేపు అరిచి చప్పట్లు కొట్టి ఆమెను హరుడు అని కేకలు పెట్టేస్తే ఉద్యమం వచ్చిందంట. ఇది ఉద్యమం కాదండి, ఇది వచ్చి పోతా ఉంటుంది. దేవుడు ఒక ఆత్మ వస్తే వచ్చి నిలిచిపోతుంది. ఈ రెండింటికి మనం తేడా తెలియాలి. ఇక్కడ గమనించినట్లయితే దేవుడు యొక్క ఉద్యమము దేవుడు ప్రవక్తకి ఇస్తే ప్రవక్త ఆ ఉద్యమాన్ని ఆ ఎముకల్లో పెడతా ఉంటే ఆ ఎముకలు లేవలసి ఉన్నాయి, ఆ ఎముకలు కదలవలసి ఉన్నాయి, ఆ ఎముకలు నడవలసి ఉన్నాయి. అంటే ఇప్పుడు దేవుడు తీసుకొచ్చి ఆ ఉద్యమాన్ని చచ్చిన ఎముకల్ని బ్రతికించి దాని లోపల పెడదాం అనుకుంటున్నాడు. అంటే ఇప్పుడు మనం ఇలా ఉండగా దేవుడు ఉద్యమం ఇవ్వడు. చెప్పండి, ఎప్పుడు ఇస్తాడు? దేవుడు లోబడిన ఎముకలను పైకి లేపుతాడు. అలాగే ఈరోజు దేవుడు తన ఆత్మను ఎవరికి ఇస్తాడు? తన వాక్యం ఎవరికి ఇస్తాడు? తన యొక్క పరిపూర్ణత దేవుడు ఎవరికి ఇస్తాడు? తన యొక్క వాక్య మర్మం దేవునికి ఎవరికి ఇస్తారంటే ఆయనకి లోబడిన వారికి. ఏమన్నా గమనించండి, ఉద్యమము నీలో ఉన్నది బయటికి తీసుకుపోతుంది, కానీ బయట కొత్త వాళ్ళ దగ్గరికి తీసుకురాదు. సంఘంలోనికి కొత్త వాళ్ళని తెచ్చేది ఉద్యమం కాదండి. ఉద్యమం అంటే మనలో ఉన్న చెత్త, వాక్యానికి వ్యతిరేకమైనది, లోక సంబంధించిన దాన్ని, సొంత ఆలోచనలు, సొంత జ్ఞానం, సొంత ప్రత్యక్షత, ఇవన్నిటినీ బయటికి పంపించిన ఉద్యమం ఒక పని. మనలోవన్నీ బయటికి వెళ్ళిపోతే లోపల ఖాళీ అవుతుంది, అప్పుడు దేవుడు లోపలికి రాగాడు. అవన్నీ ఉండగా దేవుడు లోపలికి రాలేడు. ఇప్పుడు దేవుడు చేస్తున్న పని ఏంటంటే ఈ కాలంలో ఆయన మనల్ని పునరుద్ధరణ చేయాలి, తిరిగి పైకి లేవనెత్తాలి, బలపరచాలి. అందుకని అంటున్నాడు, నేను వచ్చి దేశం శపించుకుంటున్నట్లు ఏలియా ఆత్మ కలిగిన వ్యక్తిని నేను మీ వద్దకు పంపుతును. అతను వచ్చి సమస్తమును పునరుద్ధరణ చేయను, అన్ని తిరిగి వాటి స్థానంలో పెడతాడు. ఇప్పుడు మనం కలిగి ఉన్న వర్తమానము ఆ వర్తమానమే, దాని పేరే రెస్టోరేషన్. దట్ ఇస్ అవర్ దట్ వి ఆర్ లివింగ్ నౌ. ఇప్పుడు మనం జీవించే గడి, ఈ గడి ఏంటంటే మనం ఏదైతే లోకం ఎంతవరకు లోపల కలిగి ఉన్నామో ఆ లోకంని తీసివేసి ఏదైతే కలిగి ఉండవలసిన దాన్ని కలిగి లేము, అది వాక్యమై ఉన్నది. ఆ వాక్యం లోపల పెట్టడమే ఈ కాలపు వర్తమానం యొక్క పని. దాన్ని మర్చిపోయి మిగతాన్ని పెట్టుకొని తిరుగుతున్నాం. ఫోటోలు అంటాం, కోడ్లు అంటాం, బొమ్మలు అంటాం, అదంటే మొత్తం వేసుకొని తిరుగుతున్నాం.
కోపడు మాకండి. ఈరోజు ఎలా ఉన్నారంటే మీకు బస్ స్టాండ్ల దగ్గర, రైల్వే స్టేషన్ దగ్గర ఒక పెద్ద కర్ర ఒకటి పెట్టుకొని ఈ బుడగలు, మలతాళ్ళు, ఇంకేముంటాయి చెప్పండి అమ్మా, పిన్నీసులు, రబ్బర్ బ్యాండ్లు, అది సంగతి. ఆ వ్యాపారం తక్కువ చేయట్లే, వ్యాపారం చేసామని తక్కువ చేయట్లా, నువ్వు అలాగున్నావంటున్నాను. అయిన డిస్ప్లే బోర్డు కాదు, మనం ఇప్పుడు మన జీవితంలో కనిపించాలి ఈ రాత్రి. ఇది దేవుడు కోరుకుంటుంది. నా దగ్గర ఇది ఉందని చెప్పుకోవటం కాదు. మీకు ఎప్పుడు చెప్తా ఉంటా, ఒక పెళ్లి మంటపం బయట ఒక పెళ్లి కూతురు బయట కూర్చొని అంటుంది, ఈ పెళ్లి నాదే, ఈ పెళ్లి నాదే, నమ్మండి, ఒట్టండి, ఈ పెళ్లి నాదే అండి, నమ్మండి, నిజం కావాలండి, కార్డు చూడండి, బొమ్మ చూడండి, ఫ్లెక్స్ చూడండి అంటుంది. ఏం చేద్దాం? ఎక్కడన్నా పెళ్లి కూతురు పెళ్లి మంటపం బయటికి పోయి పెళ్లి కూతురు ఏమేం చెప్తుందా? చెప్పండి, ఏం చేస్తుంది? ఒక పెళ్లి కూతురు ఎప్పుడు తెలుస్తుంది? చెప్పరా మీరు? అమ్మా, పెళ్లి మండపంలో ఉండాలా, ఇంకా అలంకరించుకొని ఆమెకి ఇచ్చిన స్థానంలో కూర్చొని ఆమె పెళ్లి కూతురు అనుకుంటాడు. ఆమె ఇంకేం చేయక్కర్లా, ఆ ఒక్క పని చేస్తే చాలు. ఇప్పుడు ఆమె ఏం చేసింది? అలంకరణ లేదు, ఏమీ లేదు, పెళ్లి మండపంలో లేదు, అక్కడ ఉండాల్సిన చోట లేదు, బయట ఎక్కడ కూర్చుంది. ఎందుకంటే ఆమె పబ్లిసిటీ కావాలా, ఏం కావాలా? 10 మంది అయినా పెళ్లి కూతురు అని తెలియాలా? పెళ్లి కూతురు అని తెలియలా, పిచ్చిదని తెలిసింది. ఇప్పుడు ఈ పెళ్లి నాదే అంటే అర్థం ఏంటి? అవునా కదా? ఈరోజు నేను వర్తమాన విశ్వాసం అంటే ఏంటి? నేను వర్తమాన సేవకుడు అంటే ఏంటి? నిన్ను ఎవడు నమ్మలేదని అర్థం, నన్ను ఎవడు నమ్మలేదని అర్థం. నేను క్రైస్తవుడు నేను చెప్పుకుంటామంటే అర్థం ఏంటి? నేను నమ్మలేదని. అటువంటి జీవితం ఈరోజు మనం కలిగి ఉంటే మనం చచ్చిన ముగ్గులు కాక మరి ఇంకేంటండి. ఒక క్రైస్తవుడు నోరు తెచ్చి మాట్లాడితే అది ఎదుటోడికి బలం తీసుకురావాలా. ఆమేన్. వాళ్ళతో నువ్వు మాట్లాడతావు అంటే వాళ్ళ ఉన్న బలహీనతలు మర్చిపోవాలా. అది ఒక క్రైస్తవుడు అంటే. పొల్లబెట్టి పొడిచేవాడు, ఎద్దు పొండుని పొడిచేవాడిని కాకి అంటారు కానీ పక్షిరాజు అనరు. దేవుడు యొక్క ఆత్మ మనలో ఉంటే మనము బలహీనని లేవనెత్తాలా, బలపరచాలా, వాళ్ళు నడిపించాలా. ఇతరుల నిమిత్తం ప్రార్థించేవాడిగా ఉన్నప్పుడు దేవుడు నన్ను వాడుకుంటాడు. ప్రజలు అటువంటి ఆత్మ ఈరోజు మనం కలిగి ఉండవస్తున్నాం. అలాంటి ఆత్మ కలిగి నువ్వు ఏ స్థితికి పోయినా, నువ్వు పడిపోయినా, జారిపోయినా, చనిపోయినా, పాతి పెట్టబడ్డా, నువ్వు ఎక్కడికి పోయినా నీ ఆత్మ ఒక దినము కేక పెట్టాక పైకి లేవలసి ఉన్నది. అది దేవుడిని చేరవలసి ఉన్నది. నిత్యరాజ్యంలో దేవుడితో పాటు ఉండవలసి ఉన్నది. ఈరోజు మన హృదయాన్ని మనం ఏం చేసామంటే డస్ట్బిన్ చేసామండి. ఏంటి డస్ట్బిన్ అంటే? చెత్తబుట్ట. చెత్తబుట్టలు ఏమేస్తాం చెప్పండి? డబ్బులు ఎంతమంది వేస్తారు? వేడి వేడి ఆహారం వండి ఎంతమంది వేస్తారు చెత్తబుట్టలో? మరి ఏమేస్తారు? పాడైపోయిన ఆహారము, చిరిగిపోయిన కాగితాలు, ఎత్తిన చెత్త, ఊడ్చిన చెత్త మొత్తం తీసుకెళ్ళి అక్కడ పడేస్తాం. అంటే ఇప్పుడు మన హృదయంలో ఏం పెట్టాం? అవునా? అంటే దాని అర్థం ఏంటి తెలిసిందా మీకు? నా హృదయంలో చెత్త పెట్టడం అంటే నా హృదయంలో విక్కి వచ్చి చెత్త పెట్టలేడు. చెప్పండి, ఎవరు పెడతారు? వినబడలేదండి. అది కూడా ఒప్పుకోరా? ఎవరు పెడతారు చెత్త? అది సంగతి. ఇప్పుడు నీకు నువ్వే నీ హృదయంలో చెత్తపట్టు పెట్టుకుని నేనేమనొచ్చు? మీకు కోపం వస్తుంది. నా హృదయం నేనే చెత్తపట్టు పెట్టుకుని నన్ను ఏమంటారు? డస్ట్బిన్నే అంటారు. వేరే ఎందుకు అంటారు? దానికి డస్ట్బిన్ అని పేరు రాకర్లా ఆ మాట వచ్చేస్తుంది. కాబట్టి మనం ఏం చేద్దామంటే డస్ట్ లోపల పెట్టుకోవద్దండి. ప్రతిరోజు కడిగి బయట పడేద్దాం. ప్రతిరోజు దాన్ని బయట నెట్టేద్దాం. చెత్త ఆలోచన మనకొద్దు, చెత్త మాటలు మనకొద్దు, చెత్త క్రియలు మనకొద్దు. అవన్నీ బయట పంపిస్తే దేవుని యొక్క జీవం కలిగిన వాక్యం లోపల ఉంటుంది, దేవుడి యొక్క కృప మన లోపల ఉంటుంది, ఆయన యొక్క బలం మన లోపల ఉంటుంది. అప్పుడు మనం దేవుడి పని చేయగలుగుతాము, అప్పుడు దేవుడు ఆలోచన చేయగలుగుతాము. ఎప్పుడు ఒక మాట అంటాం, మా ఇంట్లో ఉదయం కూడా మాట్లాడుతున్నా ఒక చోట. మా ఇంట్లో మేము కూర్చొని మాట్లాడుకునేటప్పుడు ఎప్పుడు మా మిస్సెస్తో ఒక మాట అంటుంటాం. పరిచర్య చేస్తూ ఉన్నప్పుడు చాలా మాటలు వస్తూ ఉంటాయి. ఎవరు ఎన్నన్నా మనం వాళ్ళ గురించి చెడ్డగా ఆలోచించొద్దని చెప్తుంటాం. అది నా మాట అర్థమైందా మీకు?
నువ్వు పరిచయం చేసినా అంటారు, చేయకపోయినంటారు. అయితే నువ్వు సంఘంలో పరిచయం చేసినా, నువ్వు విశ్వాసిగా ఉన్నా, సేవ చేసేవాడిగా ఉన్నా, వాక్యం చెప్పేవాడిగా ఉన్నా, నువ్వేం చేసేవాడిగా ఉన్నా, నువ్వు చేసేది యథార్థంగా ఉందా లేదా అని దేవుడికి తెలియాలి. ప్రతి విశ్వాసి చెప్తాను ఈ మాట, నువ్వు కాదు నిన్ను కాదు, ఇక్కడ అందరిదే లెక్క. నీవు వాక్యానుసారంగా చేస్తున్నావా లేదా అన్నది ఒకటి ఉంటే చాలు మన హృదయంలో. నువ్వు దేవుని వాక్య క్రమంగా వెళ్తున్నప్పుడు ఎంతమంది నీ చుట్టూ చేరి ఎన్ని రకాలు నిన్న నువ్వు ఎవరికి లెక్క చెప్పాల్సిన పనిలే. దేవుడికి ఏమన్నా సమాధానం చెప్పాలి. ఇప్పుడు ఇక్కడ గమనించండి, వీరందరూ కూడా వాక్యానుసారంగా జీవించి, దేవుని చిత్తానుసారంగా జీవించి, ఆ యుద్ధంలో వచ్చి మరణం చేత లోపలికి పోయి ఎముకల్లాగా ఉన్నారు. కాబట్టి ఇప్పుడు దేవుడు ఏం చేశాడు, వాడు వాక్యానుసారంగా ఉన్నాడు కాబట్టి వాళ్ళని తిరిగి లేవనెత్తే బాధ్యత దేవుడు తీసుకున్నాడు. ఒకవేళ మనము కూడా అలాగే ఉంటే దేవుడు నిశ్చయంగా మన స్థితిని మారుస్తాడు, మన పరిస్థితిని మారుస్తాడు. జీవాత్మానికి ఇవ్వటానికి దేవుడి దగ్గర సిద్ధంగానే ఉన్నది. అయితే మన లోయలోనే ఉండిపోవడానికి రెడీ అయితే దేవుడు మనల్ని పైకి లేపలేడు. నేను బయటికి రాకుండా ఇక్కడే ఉండిపోతానంటే దేవుడు మనల్ని పైకి లేపలేడు. వయసులో ఇక్కడ గమనించండి, యెహెజ్కేలుని దేవుడు ప్రవచనం, నరపుత్రుడా ప్రవచించు, చచ్చిన ఎముకలారా మీరందరూ జీవిస్తారు అన్నప్పుడు ఒక్కడే కదల్లా, ఒక్కటి మెదల్లా, ఎక్కడున్నాయని అక్కడే ఉన్నాయి. ఇప్పుడు నేను ప్రవచించని బిగిన్ చేసినప్పుడు ఒక్కొక్క ప్రవచనం నెరవేరాల. చచ్చిన ఎముకలు మొత్తం ఒకేసారి లేచి బయటికి వెళ్ళిపోయి అవి నాట్యం చేయవు. దేవుడు అక్కడ వాటిని పైకి లేపినప్పుడు ఒక్కొక్క దానిలో ఒక్కొక్క పని పెట్టుకుంటూ వచ్చాడు. సంఘం యొక్క స్థితి కూడా అంతే, సంఘం యొక్క స్థితి కూడా అంతే. ఇప్పుడు దేవుడు మేడగదిలో మొట్టమొదటి సంఘాన్ని స్టార్ట్ చేశాడు. ఆ సంఘం స్టార్ట్ చేసిన ఒక పెద్ద శబ్దం వచ్చింది. ఆ శబ్దం తర్వాత వీళ్ళు రకరకాల భాషల్లో మాట్లాడుతుంటే ఊరంతా ఒక ధ్వని, ఒక కంగారు, ఒక గందరగోళం, ఒక సంతోషం, ఒక భయం, ఒక ఆనందం అన్నీ కలిపి వాళ్ళ మధ్యలోకి వచ్చినాయి. ఇక్కడ కూడా యెహెజ్కేలు ఆ లోయలో ప్రవచిస్తూ ఉన్నప్పుడు చచ్చిన ఎముకలారా ఇదిగో యెహోవా సెలవిస్తున్నాడు, మీరందరూ లేవండి అని కేక పెట్టినప్పుడు అక్కడెక్కడో ఉన్న తల్లో ఉన్న పుర్రె, అక్కడెక్కడో కాల్లో ఉన్న ఎముక, ఇక నడుమెముక, మెడెముక, చెయ్యెముక, అవన్నీ వాటి తల ఎక్కడుందో ఎత్తుక్కుంటూ అన్నీ ఒకచోట రావడం బిగిన్ చేస్తున్నాయి. అప్పుడు ఆ లోయలో ఒక శబ్దం పుట్టింది. బైబిల్ చెప్తా ఉన్నది గడగడమని ఒక శబ్దం పుట్టింది. ఆ శబ్దం ఏదే కాదు, పెంతెకోస్తు శబ్దమై ఉన్నది. పెంతెకోస్తు శబ్దం ముగింపు కాదు, అది ప్రారంభమై ఉన్నది. వారు జీవించడానికి, వారు ఏకం కావటానికి, వారొక శరీరం కలిగి ఉండటానికి, వారొక రూపంలోకి రావటానికి, వారు తిరిగి వారొక శరీరం కలిగి ఉండటానికి దేవుడు వారిలో ఒక కదలిక తీసుకొచ్చాడు. వాటిలో ఇంకా జీవము లేదు, వాటికి ఇంకా నరములు లేవు, వాటిలో ఇంకా కేవలం ఎముకలు మాత్రమే ఉన్నాయి, వాటిలో ప్రాణము లేదు. అయితే వాక్యానికి లోబడినప్పుడు ఆ చచ్చిన ఎముకలు కదలటం బిగిన్ చేసినాయి, అవి కదల్చబడతా ఉన్నాయి. ప్రైజ్ ది లార్డ్. ఎక్కడెక్కడో ఎముకలు మొత్తం ఒక్కడిగా అవుతున్నాయి. ఒక ఆకారం వచ్చింది, చూస్తే అస్థిపంజర ఆకారం వచ్చింది. ఒక తల, ఒక చెయ్యి, ఒక కాలు, రిబ్స్ అన్నీ వచ్చి చూస్తే ఇది ఒక మనిషి శరీరం అన్నట్టుగా ఉన్నది. అంతకుముందు ఏ ఎముక ఎక్కడుందో తెలియదు. ఎందుకంటే యుద్ధంలో చెయ్యి దిగిపోతుంది, కాలు దిగిపోతుంది, తల దిగిపోతుంది, నడుము దిగిపోతుంది, భాగాలు ఎక్కడో తెలియదు. కానీ ఇప్పుడు ఏమైనాయి అంటే దేవుడు ప్రవచించగానే ఏ ఎముక దాని దగ్గరికి చేరింది, అన్నీ తల కింద చేరని. ఈరోజు కూడా మనం గమనిస్తే దేవుడు యొక్క వాక్యం అనే తల కింద మనం అందరం చేరుతున్నాం. రకరకాల ప్రాంతాల్లో పుట్టాం, రకరకాల జాతుల్లో పుట్టాం, రకరకాల భాషల్లో పుట్టాం, రకరకాల కులాల్లో పుట్టాం. ఎక్కడ వారమో తెలియదు, కానీ ఇప్పుడు దేవుడు వాక్యం కింద మనల్ని అందరం చేరుస్తున్నాడు. అందుకే ఇప్పుడు కూడా అదే పెంతెకోస్తు శబ్దం మన లోపల వస్తున్నది. అందరం చేరుకుంటున్నాం ఒక చోటకి. దేన్ని బట్టి? నరపుత్రుడా ప్రవచించు, ప్రవక్త ప్రవచనం, ఒక ప్రవచనం బట్టి అందరం ఒక చోట చేరుకుంటున్నాం. కారణం ఏంటి? దేవుడు తిరిగి మనం లేవనెత్తాలనుకుంటున్నాడు, దేవుడు మళ్ళీ తిరిగి మనల్ని కట్టాలనుకుంటున్నాడు. అందరూ ఒక చోటకు వచ్చారు. ఇప్పుడు దేవుడు యొక్క ప్రవచనం యెహెజ్కేలుతో అంటున్నాడు, యెహెజ్కేలు నువ్వు ప్రవచించు. ఇప్పుడు ఏం రావాలి? మాంసము నరములు రావాలి. ఎముకలకు వెళ్ళినప్పుడు శబ్దం వస్తుంది, ఆ ఎముకల మీదకి మాంసం నరములు వేసే శబ్దం రాదు. పరిచర్య కూడా అంతే, ప్రారంభించగానే గడగడమని శబ్దం వస్తుంది, తర్వాత చప్పుడు ఉండదు. ఏంటి? ఎముకల మీదకి మాంసం వస్తుంది, నరములు వస్తున్నాయి కాబట్టి కామం ఉంటుంది. ఎముకలన్నీ రాగానే లేస్తుందా శరీరము? లేవదు. మాంసం వచ్చింది, లేస్తా పైకి, నరములు వచ్చినాయి, లేస్తా పైకి. ఇప్పుడు అంటున్నాడు దాని మీద నేను చర్మం తీసుకొస్తాను. మూడో పరిచర్య. మొదటి పరిచర్య ఎముకలు పోగు చేయటము, రెండో పరిచర్య నరములను మాంసం పెట్టడం, మూడో పరిచర్య దాని మీద చర్మం కప్పటం. ఇప్పుడు మనమున్న స్థితి ఏంటంటే ఈ 3 పరిచర్యలు అయిపోయినాయి. కానీ ఆశ్చర్యం ఏంటంటే ఈ 3 పరిచర్యలు అయిన తర్వాత కూడా అవన్నీ ఇంకా లోయలోనే ఉన్నాయి.
ఎముకలన్నీ చేరిని, నరం వచ్చింది, మాంసం వచ్చింది, పైకి చర్మం వచ్చింది, చూడటానికి చాలా బాగుంది. అందగాడు అందగత్తె ఎక్కడున్నారు? లోయలో ఉన్నారు. లోయలో ఎలా ఉన్నారు? చచ్చి ఉన్నారు. ఇప్పుడు మనం ఎలాగ ఉన్నాం? మనం అందగాడు అందగత్తెలమే. కానీ ఎక్కడున్నాం? ఎలాగున్నాం? చెప్పరే మరి. ధైర్యం సరిపోవట్లేదే. అంటే ఈరోజు వాక్యం కిందే అక్కడ ప్రవక్త లేడా లోయలో? దేవుడు లేడా లోయలో? కానీ ఎలాగున్నారు వాళ్ళు? ఎప్పుడు మనకి ప్రవక్త లేడా? దేవుడు లేడా? మనం మాత్రం ఎలాగున్నాం? అది సంగతి. వాక్యం ఉన్నది, దేవుడు ఉన్నాడు, అన్నీ ఎలాగోనో ఎలాగోనే చూస్తే అక్కడ ఇక్కడ రెండు సరిపోతుంది. ఎగ్జాక్ట్లీ సేమ్ టు సేమ్ డిట్టో. అది ఆశ్చర్యమైన అక్కడితో అయిపోలేదు. చాలామంది ఆహా అరిచాను, ఆహా చప్పట్లు కొట్టి, ఆహా కేకలేసాను, అయిపోయింది. అవలేదు, అది బిగిన్ అంతే. పిల్లోడు పుట్టగానే ఏడుస్తాడు, అయిపోయిందా? వాడు పెరిగి పెద్దే మనల్ని ఏడిపించాల. అవునా కదా? మనం ఏడిపించామా, మనల్ని ఏడిపిస్తున్నారా? చెప్పరెవరు? మనం ఎవరిని ఏడిపించలేదమ్మా చిన్నప్పుడు. ఎన్ని ఏడిచి ఎన్ని తిడితే ఈరోజు తిట్టున్నాం మనం. ఇప్పుడు మనల్ని ఏడిపించేవాళ్ళు దేవుడు మన దగ్గర పంపించాడు. అప్పుడు మనకు అర్థమవుతుంది మన అమ్మ ఎంత ఏడిచారు. అంతే కదూ? ఇప్పుడు ఇక్కడ ఏమైంది? గడగడమని రాగానే శబ్దం అయిపోలేదు. అవి ఒక చోట చేర ఒక ఆకారం రాగానే అయిపోలేదు. వాటి మీదకి చర్మ మాంసం రాగానే అయిపోలేదు. ఇప్పుడేం కావాలి? ఏసుకెళ్ళు, అవి లేచినాయా ప్రభువా, ఇంకా వాళ్ళు అలాగే పడుకొని ఉన్నాయి. ఇప్పుడు మన సంగతి ఏంటి? వాక్యం వచ్చింది, వర్తమానం వచ్చింది, శక్తి వచ్చింది, కృప వచ్చింది, 7 ముద్దల బరం వచ్చింది, దానిలో 70 వాళ్ళు తెలిసింది, అన్నీ తెలిసినాయి. ఇంకా ఎక్కడున్నాయి? అదే లోయలో ఉన్నాయి, అలాగే పడి ఉన్నాయి. ఉలుకుందా, పలుకుందా, కదలికుందా? ఏం సంగతి? లోయ బయట వెళ్ళే వాళ్ళు ఇంకా అంటానే ఉన్నారు. చెప్పరే? ఇప్పుడు మనల్ని కూడా ఏమంటున్నారు? వీళ్ళు వర్తమానం లోయ అంట, లోపల ప్రవక్త ఉన్నాడంట, లోపల దేవుడు అంటే వీళ్ళు లేస్తారంట, పైకి పోతారంట. వీళ్ళు పోయినట్టే, ఇది అయినట్టే. ఎందుకని? ఉలుకు లేదు, పలుకు లేదు, జీవము లేదు, ఆత్మ లేదు, అన్నీ దేవుడిచ్చాడు, కానీ ఇంకా జరగవలసింది ఉన్నది. ఇప్పుడు మనమున్న గడియ, అక్కడ వారున్న గడియ రెండు ఒకటే. ఇప్పుడు ఏం కావాలంటే లోయలోకి ఉద్యమం రావాలి. ఏ లోయలోకి రావాలి? చచ్చిన ఎముకల్లోకి ఉద్యమం రావాలి. ఉద్యమం వ్యక్తులు దారు, ఉద్యమం పాస్టర్లు దారు, ఉద్యమం సువార్థికులు కానీ, అపోస్తలులు కానీ, ప్రవక్తలు కానీ దారు. ఉద్యమం తెచ్చేవాడు దేవుడే. ఉద్యమం ఎప్పుడు వస్తుంది? దేవుడు రావాలనుకున్న సమయానికే ఉద్యమం వస్తుంది. ఆయన సమయానికి ఉద్యమం రావడానికి అక్కడంతా సిద్ధం చేయాలి. ఆ సిద్ధం చేయడానికే దేవుడు ప్రవక్తను పంపించాడు. ఇప్పుడు మలాకీయులు ఆయన ప్రవక్త అంటున్నాడు, ఇదిగో నేను వచ్చి దేశం శపించకూడనట్లు ఏలి ఆత్మ కలిగిన వ్యక్తిని నేను ముందుగా పంపుతును. అతను వచ్చి మీ హృదయాలు దేవుడు వైపు తిప్పుతాడు, మీ హృదయాలు వాక్యం వైపు తిప్పుతాడు, మీ హృదయాలు దేవుని నుంచి తొలగిపోయారో మళ్ళా దాని వైపు తిప్పుతాడు. ఇప్పుడు మొత్తం తిప్పాడు. తప్పులు తెలిసినాయి, ఒప్పులు తెలిసినాయి, బాధ్యతలు తెలిసినాయి, బాధలు తెలిసి, నిందలు తెలిసి, శోధనలు తెలిసి, దాంట్లోంచి బయటకు వచ్చి ప్రభువా నేను నీవేపు తిరుగుతున్నాను, ప్రభువా నీకొక నిలబడతాను, నన్ను వాడుకో ప్రభువా, నాలో ఉన్న లోపాలు తీసే, బలహీనతలు తీసే, నాలో ఉన్న తప్పులు ఆలోచనలు తీసే, అన్నీ తీసేయని ఇప్పుడు ఏడుస్తున్నాం. అయితే అక్కడితో అయిపోలేదు. అని ఒక ఆత్మను మనం పొందుకోవాల్సి ఉన్నాం. పజలు ఇప్పుడు ఆయన అంటున్నాడు, హెస్కేలు ఆ చచ్చిన ఎముకలు ఇప్పుడు రూపాలు వచ్చినాయి. అవి అస్థిపంజరాలు కాదు, ఇప్పుడు శరీరాలు కలిగి ఉన్నాయి. వాటి లోపలికి జీవవాయువును ఊదు. ప్రభువా జీవవాయువు నా దగ్గర ఎక్కడ ఉన్నాయి అని అంటున్నాడు. ఉత్తర గాలి, తూర్పు గాలి, పడమర గాలి, దక్షిణ గాలి, మీరందరూ కలిసి వచ్చి ఆ చచ్చిన ఎముకలకు ఏ శరీరాలు అయితే చేరలేయో వారి నాశకాన్ని వెళ్ళకపోండి. ఆదికాండం 2వ అధ్యాయం 7వ వచనంలో దేవుడు ఏ పని చేశాడో ఇప్పుడు ఆ లోయలో కూడా దేవుడు అదే పని చేస్తున్నాడు. అయితే ఆశ్చర్యం ఏంటంటే ఈరోజు దేవుడు అదే పని చేస్తున్నాడు. ఇప్పుడు మనకి ఉత్తర గాలేది, తూర్పు గాలేది, పడమర గాలేది, దక్షిణ గాలేది. మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త, ఆ 4 సువార్తని ఆయన మన లోపల పంపించున్నాడు. అది మనకి వాక్యముగా, సాక్ష్యంగా మన లోపలికి వెళ్ళి ఒక కథలకి తెచ్చింది. దేవుడు ఒక కార్యాలు చూపిస్తున్నాయి, ఆయన యొక్క సాక్ష్యాలు చూపిస్తున్నాయి, ఆయన యొక్క క్రియలు మన లోపల కథలకి తీసుకొస్తా ఉన్నాయి. ఆర్ ఏబుల్ టు బిలీవ్ ఇట్? నమ్మగలరా మాట? ఎక్కడ సరిపోవట్లేదు నాకు. వచ్చారా? ఇక్కడ ఉన్నారా? ఇక్కడే ఫస్ట్ వాడు అంటున్నాడు, ప్రొఫెసీ టు ద స్పిరిట్ నౌ. ఇప్పుడు వారి లోపలికి ఆత్మను దిగిరమ్మని ప్రవచించు.
So here God is able to prophesy, but God is not doing any prophecy. He is asking to preach, Son of Man. దేవుడు ప్రవచించగల సముద్రుడై ఉన్నాడు, అయితే ఆయన ప్రవచించలా, నరపుత్త నువ్వు ప్రవచించు అంటున్నాడు. ఇప్పుడు దేవుడు ప్రవక్తను ప్రేరేపించి ప్రవచించమంటున్నాడు. See, there is word going on now. ఇప్పుడు దేవుడు చేస్తున్న కార్యం అదే. A prophet cannot do anything himself. You have to follow what the God told him. దేవుడు ప్రవక్తతో ఏం చెప్పాడో ప్రవక్త అదే పని చేస్తాడు. ప్రవక్త సొంతగా ఏమి చేయలేడు. ఇప్పుడు యెహెజ్కేలు ప్రవక్త అయి ఉండగా యెహెజ్కేలు తన సొంతగా చేయగలడా? యేషయా ప్రవక్త అయి ఉండగా తన సొంతగా చేయగలడా? మలాకి ప్రవక్త అయి ఉండగా సొంతగా చేయగలడా? అపోస్తలుని పౌలు అపోస్తలుడు అయి ఉండగా సొంతగా చేయగలడా? నిజమైన దేవుడి సేవకుడు సొంతగా ఏమీ చేయలేడు. కానీ మనం ఏమంటామంటే సేవకుడు ఇదెందుకు చేయట్లా, అదెందుకు చేయట్లా అంటాం. కారణం ఏంటి? ప్రవక్త ఇదెందుకు చేయట్లా, అదెందుకు చేయట్లా అంటాం. కారణం ఏంటి? యేసుక్రీస్తు ఇలా ఎందుకు చేయాలి, అలా ఎందుకు చేయాలి, కారణం ఏంటి? ఆయన ఏం చెయ్యాలి అనుకున్నాడో అదే నువ్వు నేను చెయ్యాలి. అంతకు మించి మనం చెయ్యొద్దు. దేవుడు చెప్పిన దానికి లోబడినప్పుడే దేవుడు నన్ను వాడుకుంటాడు. దేవుడు చెప్పింది చేసినప్పుడే దేవుడు సేవకుల్ని, ప్రవక్తల్ని, అపోస్తలుని, ఉపదేశకుల్ని, కాపర్లను వాడుకుంటాడు. దానికి మించి మనం చేయొద్దు. 100 మంది 100 రకాలుగా నేను చేయాల్సిన పని దేవుడికి లోబడాలి. 1,00,000 మంది ఎదురొచ్చా మన సంబంధమే లేదండి. ఎందుకంటే 1,00,000 మంది లెక్క చెప్పుకోవాల్సిందే. దేవుడు యొక్క వాక్యానికి మనం పోతున్నప్పుడు మనల్ని ఎంతమంది విధులు ఇచ్చినా, అదులు ఇచ్చినా, ఎన్ని రకాల సెటర్లు వేసినా, డైలాగులు వేసినా మీరు తొణకద్దు, బెణకద్దు. నువ్వు దేవుడి విశ్వాసంలో ఉన్నావా, నువ్వు కదల్చాల్సిన పనే లేదు. నువ్వు కదల్చబడే విశ్వాసంలో ఉన్నప్పుడు అప్పుడు దేవుడే నిన్ను కదిలిస్తాడు. అప్పుడు దాకా నువ్వు స్థిరంగా ఉండవలస్తున్నావు, నువ్వు వాక్యానుసారంగా ఉండవలస్తున్నావు, నువ్వు దేవుడికి లోబడవలస్తున్నావు. అయితే నేను వాక్యంతో ఎప్పుడు నన్ను నేను సరి చేసుకోవాలి. నేను సరిగా ఉన్నానా లేదా? ఇప్పుడు చూడండి, ప్రపంచంలో అందరూ కూడా ఎవరి కాళ్ళు నేనే సరిగా ఉన్నా, ఎవడు సరిగా లేడంటాడు. ఒకసారి పిల్లోడు ఏడుస్తూ ఉన్నాడు. ఏంటని అడిగితే మా ఇల్లు తప్పిపోయింది అన్నాడు. ఏంటది తప్పిపోయింది? ఎవరు? పిల్లోడు ఏమంటున్నాడు? ఎవడు కరెక్టు? ఎవడు కరెక్టు? పిల్లోడు తప్పిపోయాడు, ఇల్లు తప్పిపోయిందా? కానీ పిల్లోడు ఏమంటున్నాడు అంటే తప్పెవరి మీద వేసాడు? అదే సంగతి ఈరోజు మన పరిస్థితి కూడా. తప్పెవరిది? నేను ఎప్పుడంటే ముందు నా హృదయాన్ని నేను పూర్తిగా సరి చేసుకోవాలా. అప్పుడే సరిచేయబడి హృదయంగా నేను ప్రార్థిస్తే ఎలాంటి వాడైనా మారాలి. అంతేగా దేవుడు మనకిచ్చింది. ఇప్పుడు నేను సరిచేయబడుకునే ప్రార్థన ఎంత చేస్తే ఏమవుతుంది? కొండలు కదులుతాయి, రాళ్ళు కదులుతాయి, కానీ ఉపయోగం ఏంటి? ఏమి లే. మనము జీరో అయితే ఎప్పుడైతే అవుతామో అప్పుడు దేవుడు మనల్ని హీరో చేస్తాడు. మనం హీరోలు అనుకుని దేవుడు ఎప్పుడు జీరో చేసి పక్కన కూర్చోబెడతాడు. బైబిల్ అంటుంది గొప్ప వాడిని దేవుడు జీరో చేసి కూర్చోబెట్టాడు. మనం పుట్టుకతోనే గొప్పవాళ్ళం కాదు, వాళ్ళు పుట్టడమే గొప్పవాళ్ళు. రాజులకి రాజులు. దేవుడు రాజులని బలహీనలు తెచ్చి కూర్చోబెట్టాడు. బలహీనలు తీసుకొచ్చి దేవుడు రాజుగా చేసి కూర్చోబెట్టాడు. చేయలేదా? భయపడే ఇర్మియాని తీసుకొని దేవుడు ప్రవక్తం చేశాడు. భయపడే వాళ్ళని తీసుకొని దేవుడు రాజులను చేసి పెట్టాడు. ఎటువంటి వాళ్ళని దేవుడు మార్చాడంటే ఆయనకి లోబట్టం చాలు, యథార్థంగా ఉంటుంది చాలు. ఈ 2 పనులు మనం చేయగలిగితే దేవుడు మనల్ని వాడుకుంటాడు. అది గమనించాడు. నువ్వు ఏ స్థితిలో ఉన్నా నిన్ను లేవనెత్తకుండా ఆయన విడిచిపోడు. అయితే లోబడితే దేవుడు లేవనెత్తగలడు, లోబడితే దేవుడు నిన్ను బలపరచగలడు, నువ్వు లోబడితే ఆయన ఉన్న స్థితిలో నేను నిలబెట్టగలడు. కాబట్టి ఏం చేద్దాం ఈ రాత్రి? ఎందుకు లోబడదాం? ఈ రాత్రి వాక్యం వినవాడిని లోబడతాం. బేబీ నేను నమ్మని మాటలు అస్సలు నమ్మే రకం కాదు నేను. చెప్పండి, ఎందుకు లోబడాలి? దేవుడి కోసం అండి. అది కూడా అబద్ధమే. నువ్వు దేవుడి కోసం లోబట్టాలి, నీ కోసం నువ్వు లోబడాలి. ఆ సంగతి నీకు నాకు తెలియాలి. నా జీవితం కొరకు నేను లోబడాలి, నేను పరలోక కొరకు ఉండడానికి లోబడాలి, నేను మార్చబడడానికి లోబడాలి, నేను తీయఫాన్ని పొందుకోవడానికి లోబడాలి. అన్నీ నేను చేసేది నా కోసమే. నేను ఎవరి కోసం చేయటంలా, నా కోసమే చేస్తున్నా. నా ఆత్మ దేవుడి యొక్క సన్నిధి చేరాలి. అలా చేర్చబట్టడానికే నేను దేవుని యొక్క వాక్యం పట్టుకొని తిరుగుతున్నా. ఈ రాత్రి నీవైనా నేవైనా
ఎవరైనా కూడా వాక్యం ఎందుకు పెట్టుకొని తిరగాలంటే ముందు మన ఆత్మలు దేవుడి సన్నిధిలో పరిపూర్ణతను పొందుకోవాలా. అప్పుడు నువ్వు మాట్లాడితే హృదయాలు కదిలించబడతాయి. మన మాటలు పొడి పొడిగా ఉండొద్దండి. మన మాటలు ఏదో అయ్యిందా, వెళ్ళామా, వచ్చామన్నట్టు ఉండొద్దు. అప్పుడెప్పుడు ఒక సామెత ఉంది, పుల్ల వ్యాపారం వెళ్ళాడు వచ్చాడు. ఎందుకు వెళ్ళేవారంటే అందరూ వెళ్తా నేను వెళ్ళాను. అది కానే కాదు, సువార్త అది కాదు, వాక్యం అది కాదు, విశ్వాసం అది కాదు, ప్రార్థన అది కాదు. ఏం చేశారు ప్రార్థన? చేసేలే. ఎందుకు చేసావు ప్రార్థన? బైబిల్ చదివావా? చదివా. ఏం చదివావు? ఏదో ఒకటి చదివేలే. ఎందుకు చదివినట్టు? దానికన్నా కాము కొంచెం మేలు. ఇది మనల్ని అవమానపరుచుకోవటమేనండి. దేవుడి యొక్క సన్నిధికి మనం వచ్చిన తర్వాత నేను కాదు, నేను చచ్చిపోయి బయట లోపలికి వస్తేనే జీవించి బయటికి పోతా. దేవుడి సన్నిధికి వచ్చే ప్రతి ఒక్కడు కూడా తనెవరో బయట చచ్చిపోవాలా. నేను ఎవరన్నది బయట మన చెప్పులు ఎలాగైతే విడిచిపెట్టి వచ్చామో అలాగే విడిచిపెట్టి వస్తేనే నువ్వు దేవుడి యొక్క సన్నిధికి వచ్చినట్టు. నీ ఆలోచన విడిచిపెట్టాలా, నీ కులం విడిచిపెట్టాలా, మతం విడిచిపెట్టాలా, నీ ఉద్యోగం విడిచిపెట్టాలా, నీ అంతస్తు విడిచిపెట్టాలా, అన్నీ విడిచిపెట్టి లోపలికి వచ్చినప్పుడు ఒక దీనుడిగా ఇక్కడ నువ్వు ఉన్నప్పుడు వాక్యాన్ని వాక్యంలాగా లోపలికి హృదయంలో తీసుకుంటున్నప్పుడు నీవు కదిలించబడతావు, శక్తిని పొందుకుంటావు, ఆత్మను పొందుకుంటావు, ప్రభావం కలిగి ఉంటావు. నువ్వు బయటికి వెళ్ళినప్పుడు అదే ఆత్మ నీతో పాటు వస్తుంది. అనేక ఘనమైన ఆశ్చర్యమైన గొప్ప సంగతులు దేవుడు నీలో జరిగించడానికి కారణం ఏంటంటే నువ్వు లోపల చచ్చిపోయి ఉన్నావు, నీలో క్రీస్తు జీవిస్తున్నాడు. కాబట్టి నా మట్టుకైతే చావైతే మేలు. ఎప్పుడు మేలు? నేను చచ్చినమ్మకైనా మేలే. ఎప్పుడు? నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తు నేను జీవించినప్పుడు అప్పుడు నాకు అది మేలు. జీవించేది నేను కాదు, నాలో క్రీస్తు అంటే వాక్యం అండి. ఎందుకు చెప్పలేకపోతున్నా మాట ఈరోజు మనం? జీవించలేక. ఈరోజు కోపడంగా ఈ మాట చెప్తానని, ఈరోజు క్రైస్తవ జీవితంలో ఎక్కువ ఉన్నది 24 గంటల్లో 18 గంటల్లో ఎక్కువ ఉండేది నటనే. క్రైస్తవుడిగా నువ్వు ఉండేది కూడా నటనే, క్రైస్తవుడు అని చెప్పుకునేది కూడా నటనే. ఎలాగైపోయామంటే అలాగైపోయాం మనం. ఇప్పుడు మనం ఇంతగా నటిస్తుంది దేవుడు చుట్టలేదా? మనం ఏమనుకుంటామంటే ఎదుటి దగ్గరికి వెళ్ళినప్పుడు నన్ను నేను మంచిగా చూపించుకుంటా, కానీ ఆడికి తెలుసు నువ్వు మంచోడు కాదని. వాడు అంటాడు వాడిది కరెక్టే అంటాడు, ఆడు నటించాడు ఇతో పాటు. ఇక నిజమైనడు ఏం చెప్పాలి? నువ్వు చేసే తప్పు అని చెప్పాలి. చెప్పకపోతే ఆడు నటుడే. ఎవడు అంటాడు ఇండియాకి ఆస్కార్ రావట్లేదు. ఎందుకు రావట్లేదంటే అందరూ యాక్టర్లు అందుకని రావట్లా. ఎవడికి ఆస్కార్ వాళ్ళు తెలియక ఆస్కార్ మానేశారు మనకి ఇవ్వటం. తెర మీద నటించేవాళ్ళు కొద్దిగా, తెరగా నటించేవాళ్ళు చాలా ఎక్కువ మంది. ఎందుకంటే వచ్చే సినిమా ఫీల్డ్ నుంచి కదా, బాగా తెలుసు. 17 దేవుడు అక్కడ ఎందుకు పెట్టాడు అనుకున్నా? ఇది సంగతి. అది ఆశ్చర్యం ఏంటంటే క్రీస్తుకు నేను దగ్గర అవుతా ఉన్నప్పుడు నాలో నటన ఉంటుందా? నువ్వు ఆయన యొక్క సన్నిధిలో ఉంటే నటన ఉంటుందా? ఉండదు. అలాగుంటే మనం ఎన్నటికీ మారలేము. ఇప్పుడు మనం ఏమనుకుంటున్నామంటే మన భక్తి ఎటువంటి భక్తి వచ్చిందంటే చర్చిలోకి వచ్చాక భక్తి వస్తుందండి. ఇది మన ఏ భక్తి? ఇది సంఘభక్తి. ఎందుకంటే సంఘంలో ఎలా ఉండాలేను? అందరికీ మంచివాడిగా ఉండాలి. అది నా భక్తి. ఈరోజు పాస్టర్ గారు అలాగే ఉన్నారు, విశ్వాసులు అలాగే ఉన్నారు. యథా రాజా యథా పాస్టర్ తదా విశ్వాసి. ఇక్కడ దారేది ఇట్టగా. ఇప్పుడు అంటే మనలో మార్పు రావటానికి మనం ఎక్కడ ఉంటున్నామన్నది కూడా ప్రాధాన్యమే. నువ్వు వాక్యం కింద ఉన్నప్పుడు నీ గద్దించేవాడు వాక్యం చెప్పాక నువ్వు మారకుండా ఎలా కొంటావు? ఒకటి నువ్వు చర్చన్నా మారుతావు, లేదా నువ్వన్నా మారుతావు. నాకు ఏదైనా ఇష్టమే. ఇక్కడ ఉన్న వాళ్ళలో మీరు చర్చి మారాలన్నా నాకు రెడీయే, మీరు మారుతానా కూడా రెడీయే నేను. ఎందుకంటే లెక్కల్లో ఇంకెలు తీసుకొని సేవ చేసేవాడిని కాదు. దేవుడికి మహాకృపం పెట్టి ధైర్యంగా చెప్పగలను. ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు ఖర్చు ఎక్కువైంది. ధైర్యంగా చెప్తా. ఎందుకనంటే ఆత్మల కోసం వచ్చా నేను. ఎప్పుడో చెప్పా, ఆత్మల భారం ఇక్కడ లేకపోతే నెక్స్ట్ నుంచే నేను రాను. మళ్ళా కూడా చెప్తాను అదే మాట నేను. ఏంటి కారణం? ఎందుకు ఇంత ప్రయాస? 7 గంటలు 8 గంటలు కారులో కూర్చొని నడుములకు బెల్ట్లు కట్టుకొని ఇప్పుడు కూడా పై కోసం స్ప్రే కొట్టుకొని వచ్చాను. ఏంటి అవసరం? ముచ్చట్లకి కాలక్షేపాలకి నేను ఇక్కడ రావటల్లా. దేనికోసం వచ్చానంటే ఆత్మల కొరకే వచ్చున్నా. అదే లేనప్పుడు ఎందుకు ఇక్కడ రావాలి? ఇంకో చోటపోతే ఇంకో సంపాదించుకుంటానండి.
ఎప్పటికీ ఆల్రెడీ కొన్ని చోట్ల మానేస్తున్నా. ఆ భారం లేనప్పుడు నిర్మమాటంగా ముఖమే చెప్పేసి మానేసి అలవాటు నాకు ఉన్నది. భారం చోటుకి పోతే పర్లోక రాజ్యం ఒకటి తీసుకుపోతే పైకి వెళ్తా నేను. భారం లేకుండా ఏం లేకపోను. లగేజ్ పైకి రాదండి, ఆత్మే పైకి వస్తుంది. లగేజీ, బ్యాగులు, సంచులు, పేర్లు, బిరుదులు, డబ్బాలు, గొప్పలు ఇవే పైకి రావు. పొగడ్తలు పైకి రానే రావు. నీవు దేవుడు యొక్క వాక్యం కలిగి ఉంటే ఆ వాక్యం కలిగి ఉన్న ఆత్మ మాత్రం పరలోకం వెళ్తుంది. అలాంటి ఆత్మలు నాకు కావాలి. అలాంటి ఇక్కడ నాకు ఇవ్వడు చాలు. ఎన్నిసార్లు ఇక్కడ తిరిగి రాగలను నేను? వచ్చింది కదిలించడానికి, కదిలింపబడేవి కావాలా? అటువంటి వారు దేవుని రాజ్యానికి వెళ్ళే వాళ్ళై ఉన్నారు. అలాంటి వాళ్ళ కొరకు ఎంత దూరమైనా రెడీ, ఎంతకాలమైనా రెడీ. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. షలోమ్.